సో మీ అందరూ ఈ వర్క్షాప్‌కి టైం తీసుకొని జాయిన్ అయ్యారంటే, మీరు కొంతవరకు ప్రభు యొక్క సహాయంతో క్రైస్తవ రచనలు చేయాలని ఆశపడుతున్నట్టు మా అందరికీ అర్థమవుతుంది. సో మీరు క్రైస్తవ సాహిత్యం అంటే ప్రభు కొరకు రాయడం ఎలా అనే విషయాన్ని ఈరోజు నేర్చుకోబోతున్నారు. నేను కూడా నేర్చుకోబోతున్నాను. సో మన మధ్యలో ఈ యొక్క 1 అవర్ ఆర్ 1.5 అవర్ సెషన్ తీసుకోవడానికి సురేష్ వంగూరి గారు అన్న మన మధ్యలో ఉన్నారు. చాలా మందికి మీ అందరికి ముందే తెలుసు. అన్న మంచి బైబిల్ టీచర్‌గా తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి సుపరిచితులు. అన్న మంచి ఆథర్, హి ఈస్ రైటర్, మంచి కవి, అదేవిధంగా ఈజ్ ట్రాన్స్లేటర్, అనువాదకుడు కూడా. హి ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఫ్యామిలీ కౌన్సిలింగ్, మంచి ఫ్యామిలీ కౌన్సిలర్ కూడా. సో విజయవాడలో ఉంటారు అన్న. ప్రస్తుతం ఇంతకు ముందు చైతన్య నారాయణ కాలేజెస్లో లెక్చరర్గా పనిచేసి ఇప్పుడు ఐటినరీ మినిస్ట్రీకి వచ్చారు. సో ప్రభు యొక్క పరిచర్యలో 2010 నుంచి కొనసాగుతున్నారు. అన్న వాళ్ళ వైఫ్ వాహిని గారు, తను కూడా ఆయుర్వేదిక్ మెడికల్ డాక్టర్. సో భర్త పరిచర్యలో కొనసాగాలంటే భార్య యొక్క సహాయం చాలా అవసరం. సో అక్క కూడా ఆ విధంగా సహాయకరంగా ఉంది కాబట్టే అన్న ప్రభు యొక్క కృపను బట్టి పరిచర్యలో కొనసాగుతున్నాడు. దేవునికి దాని విషయమై వందనాలు చెల్లిస్తూ 1987లో అన్న EU బైబిల్ స్టడీ ద్వారా ప్రభుని నమ్ముకోవడం జరిగింది. దాని తర్వాత ప్రభు కృపను బట్టి ఈ రోజు వరకు కూడా ప్రభు యొక్క పరిచర్యలో అన్న ఇన్వాల్వ్ అయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మీటింగ్స్ లో కూడా అన్న మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు కోవిడ్ టైంలో కూడా ఈ మధ్య రైట్ థియాలజీ ఫోరంలో జాన్ క్రిస్టఫర్ అన్నతోటి, ఎంసి పాల్ గారితో కూడా బుక్ ఆఫ్ యాక్ట్స్ ఎక్స్పోజిషన్ కూడా అన్న చేస్తా ఉన్నారు. సో మన మధ్యలో అన్న ఉండడం చాలా సంతోషం. ఒక మంచి రైటర్ కాబట్టి అన్న ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మరి రాయడం అనేది కేవలం సెక్యులర్ వాళ్ళకే కాకుండా క్రైస్తవ రచయితలుగా అది సంఘానికి, సమాజానికి కూడా ఎంత అవసరమో, దాని ఆవశ్యకత ఏంటో, ఒకవేళ రాస్తే ఏ విధంగా రాయాలో అన్న విషయాలు అన్న మనతో పంచుకోబోతున్నాడు. సో మరొకసారి ఈరోజు జాయిన్ అయిన అందరి తరఫున సురేష్ వంగూరి అన్నకు హార్ట్లీ వెల్కమ్ చెబుతూ, అన్న వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అండ్ కమింగ్ ఓవర్. అండ్ ప్రభు మీ ద్వారా ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి వీళ్ళందరూ భవిష్యత్తులో క్రైస్తవ సాహిత్యం రాయడానికి ప్రభు వీళ్ళందరినీ ప్రోత్సాహపరచును గాక. ఓవర్ టు యు అన్న. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నా వాయిస్ ఓకే కదా? ఓకే, గుడ్ అన్న, గుడ్. రైట్, థ్యాంక్ యూ. మోహన్ దీన్ని రికార్డ్ చేస్తున్నారు కదా? yes అన్న. yes okay, yes fine fine yeah. So good evening everyone. కొంచెం మీరు స్లైడ్స్ ఫాలో అవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి యాక్చువల్గా లాస్ట్ టైం మనం చాలా ట్రై చేసాము. ఆ లాస్ట్ టైం ఇప్పుడు వాళ్ళ దగ్గర కొంచెం గాలి దుమారం ఉంది. లాస్ట్ టైం మా దగ్గర పవర్ పోయి పెద్ద వర్షం వచ్చి అది మెటీరియలైజ్ అవ్వలేదు. సంహౌ దేవుడు మనకి సహాయం చేస్తాడు. మన మనసుల్లో అంటే నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా, సిగ్నల్ ప్రాబ్లం లేకుండా ఉండాలని మనం దేవుడిని సహాయం కోరుకుందాం. ప్రజెంట్ కండిషన్స్లో ఇది చాలా చాలా అవసరం అని మేము భావించాము, కానీ రకరకాల పరిస్థితుల వల్ల, వ్యతిరేకతల వల్ల ఇది ఆలస్యమైంది. But still, I believe that God will bless this time in a way that we see some good writers in the coming days. ఎలా రాయాలి, ఏం చేయాలి, ఎఫెక్టివ్గా రాయటం ఎట్లా, రైట్ అట్ ప్రాపర్ పద్ధతి, విధానం ఏమైనా ఉంటుందా, ఇవి చాలాసార్లు మనకి చెప్పేవాళ్ళు దొరకరు. మీలో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఆల్మోస్ట్ nearly 40 people have joined. 37 చూసాను ఇందాక నేను. చాలా సంతోషం. అంటే మీరందరూ దేవుడి కొరకు మీ కళాన్ని, మీ
మీ టాలెంట్ని వాడాలి అన్న ఆసక్తిని బట్టి నిజంగా నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. సో కొన్ని విషయాలు ఇవాళ, కొన్ని కూడా కాదు, ఒక ప్రధానమైన విషయాన్ని ఇవాళ మీ మైండ్లో నేను డ్రైవ్ చేయాలని చూస్తున్నాను. ఇవాళ నేను లాంగ్వేజ్ అనే ఆస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే దిస్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం ఇన్ క్రిస్టియన్స్, పర్టికులర్లీ క్రైస్తవుల్లో పాతుకుపోయిన ఒక ప్రాబ్లమాటిక్ ఇష్యూ నేను ఈరోజు మీతో మాట్లాడబోతున్నాను. ఇది నిజంగా కనుక మీరు ఆలోచించి గ్రహించగలిగితే దట్ రాడికల్లీ చేంజెస్ యువర్ మైండ్ సెట్. అది ఆ మైండ్ సెట్ రానంత వరకు దెర్ విల్ బి నో ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ రైటింగ్ ప్యాటర్న్. ఈరోజు అది మాట్లాడుకున్న తర్వాత ఈరోజు నేను చెప్పిన విషయాలు ఒకవేళ మీరు కన్విన్స్ అయితే, ఎస్ మీరు చెప్పింది నేను కన్విన్స్ అయ్యాను, ఐ అగ్రీ అని కనుక మీరు అనగలిగితే దెన్ విల్ గో ఫర్ సెకండ్ సెషన్. రాబోయే రోజుల్లో దీని నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్ళబోతున్నాం. సో కొంచెం మనసు పెట్టి ఫాలో అవ్వండి. వెరీ వెరీ సీరియస్ ఇష్యూ మనం మాట్లాడబోతున్నాము. కొంచెం స్లైడ్స్ మీద మనసు పెట్టి కొంచెం ఆ టెక్స్ట్ మీరు చదవాలని, నా మాటలు వింటూ ఆ స్లైడ్ మీరు ఫాలో అవ్వగలిగితే వీ కెన్ సీ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రెసెంట్ తెలుగు క్రిస్టియన్ వరల్డ్. తెలుగు లాంగ్వేజ్ గురించి కొన్ని విషయాలు ముందుగా నేను చెప్పాలి బిఫోర్ ఐ గో ఇన్ టు ద టాపిక్. తెలుగు భాషా రూపాలు అని అంటాం, శాసన భాష అని అంటాం. శాసన భాష అంటే మీరు రాసుకోవద్దు దయచేసి, మీరు జస్ట్ స్లైడ్స్ చూడండి, కాన్సెప్ట్ ఏంటో, విషయం ఏంటో ఆలోచించేయండి. ఈ స్లైడు ఈ పాయింట్స్ అన్నీ నేను మీకు ఇచ్చేస్తాను, గ్రూప్లో పెడతాను. కాబట్టి మీరు జస్ట్ లిసన్ టు మై వర్డ్స్ అండ్ ఫాలో ద స్లైడ్స్. దయచేసి పెన్ను పట్టుకొని రాసుకునే ప్రయత్నం చేయొద్దు. మీరు ఏమి కంటెంట్ మిస్ అవ్వరు. ఎంటైర్ తెలుగు నేను ఏ స్లైడ్స్లో ఏ టెక్స్ట్ అయితే పెడుతున్నానో ద ఎంటైర్ కంటెంట్ నేను మీకు ఇస్తాను. కాబట్టి యూ నీడ్ నాట్ వరీ. సో తెలుగు భాషా రూపాలులో మొదటిది శాసన భాష. అంటే జీవోస్ లేకపోతే డ్రాఫ్టింగ్ అంటాం, కాన్స్టిట్యూషను, లేకపోతే కొన్ని డిక్రీస్ పాస్ చేసినప్పుడు మన పల్లెటూరులో కూడా మనం వినపడతా ఉంటుంది. ఇందు మూలముగా తెలియజేసినదేమనగా అంటే దండోరా వేసినప్పుడు గవర్నమెంట్ కూడా ఒక ఫార్మేట్ వాడుతూ ఉంటుంది. ప్రభుత్వం కొన్ని అధికారిక ప్రకటన చేసినప్పుడు, లేకపోతే కోర్టు న్యాయస్థానాలు తమ తీర్పును విధించేటప్పుడు కొన్ని ఒక టిపికల్ లాంగ్వేజ్ వాళ్ళు వాడతారు. రెండవది గ్రాంథిక భాష, అంటే గ్రంథాల్లో వాడే భాష, అంటే కావ్య భాష, పుస్తకాలలో ఒకలాంటి భాష. అంటే అది ఆ భాష వాళ్ళ పాండిత్యానికి, వాళ్ళ ప్రతిభా పాఠవాలకి, వాళ్ళ భాషా నైపుణ్యానికి, వాళ్ళు పండితులు అని చెప్పుకోవటానికి ప్రూఫ్గా చేసే భాష. గ్రంథాల్లో మాత్రమే పరిమితమైన భాష. సో దాన్ని గ్రాంథిక భాష అని అంటారు. ఇక్కడే మనకి చాలాసార్లు ఒక ఒపీనియన్ ఏర్పడింది. మన స్కూల్ డేస్లో మనకి తెలుగు లాంగ్వేజ్ పుస్తకాలు చూసినప్పుడు మనకన్నీ పాతకాల పుస్తకాలే పాఠాలుగా పెట్టారు. కాబట్టి ఆ రాసేటప్పుడు అలాగే రాయాలేమో అనే ఒక థాట్ మన మైండ్లో ఉండిపోవటం జరిగింది. మూడవది వ్యవహారిక భాష. అంటే వ్యవహారం అంటే అనుదిన జీవితంలో జరిగే వ్యవహారాలు అంటాం చూసారు, అవి డైలీ లైఫ్లో మనం వాడే భాష. దీన్ని వ్యవహారిక భాష అన్నారు, లేదా వాడుక భాష అని కూడా అన్నారు. అంటే మనం మాట్లాడేటప్పుడు ఏ భాష వాడతామో ఆ భాష. మాటకు రాతకు తేడా లేని భాష. ఇట్రా అని అంటాను నేను మాట్లాడేటప్పుడు. అదే పేపర్ మీద రాసేటప్పుడు ఇట్రా అని నేను రాయను, ఇటు రమ్ము అని రాస్తాను. లేదా ఇటువైపు రమ్ము అంటే పేపర్ మీదకి రాగానే దానికి ఒక చిన్న తేడా వస్తుంది. ఎందుకు తేడా వస్తుంది అనేది ఎవరికి తెలియదు. ఆ తేడా రాకూడదు అనేది ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం. సో వ్యవహారిక భాష అంటే ఏంటంటే ఏం మాట్లాడతామో అదే పుస్తకంలో ఉండాలి. అంటే చదివేటప్పుడు ఒకలాగా, మాట్లాడేటప్పుడు ఒకలాగా ఉండటం వల్ల కమ్యూనికేషన్లో చాలా గ్యాప్ వచ్చేస్తుంది అనేది మనందరికీ అర్థమైన విషయం. నాలుగో పాయింట్ మాండలిక భాష అంటాం. అంటే ఒక ప్రాంతానికి లేకపోతే ఒక ఏరియాకి ఉండే భాష. తెలంగాణకు ఒక స్లాంగ్ ఉంటుంది,
రాయలసీమకు ఒక స్లాంగ్ ఉంటుంది, కోస్తా వాళ్ళకు ఒక స్లాంగ్ ఉంటుంది. తర్వాత మనకు తెలుసు ఒక్కొక్క కమ్యూనిటీలో ఒక్కొక్క లాంగ్వేజ్ కూడా ఉంటుంది. సో మాండలిక భాషలు అంటే ఒక్కొక్క ప్రాంతంలో గోదావరి వాళ్ళ భాష ఒకలాగా ఉంటుంది, కృష్ణా వాళ్ళ భాష ఒకలా ఉంటుంది, నెల్లూరు వాళ్ళ భాష ఒకలా ఉంటుంది. సో ఇట్లా ప్రాంతాన్ని బట్టి భాషలో యాసలో మాట తీరులో వచ్చే మార్పుల్ని మాండలిక భాష అని అంటారు. ఇవి కూడా ఒకటే ప్రాబ్లం. మాండలికంలో రాస్తే ఆ మాండలికం తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది, ఎక్కువ మందికి అర్థం కాదు. నేను తెలంగాణ స్లాంగ్లో గనక నేను ఒకటి రాస్తే ఎంత గొప్పగా రాసినా దాని లిమిటేషన్ ఏంటంటే తెలంగాణ నుడికారం తెలిసిన వాళ్ళకి, తెలంగాణ పలుకుబడి తెలిసిన వాళ్ళకే అది దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయగలరు, అర్థం చేసుకోగలరు. మిగిలిన వాళ్ళకి మళ్ళీ ప్రతి పదము కొత్తగానే ఉండొచ్చు, ప్రతి పదం మళ్ళీ డిక్షనరీ చూడాల్సి రావచ్చు, అలాగే ఇతర ప్రాంతాలకు కూడా. కాబట్టి దీనికి కూడా పరిమితులు ఉన్నాయి. సో వ్యవహారిక భాషలోనే మరొక రూపం తీసుకున్న దాన్ని ఏమంటామంటే శిష్ట వ్యవహారికం అంటాం. అంటే మాట్లాడే భాష పుస్తకంలో రాయాలి అన్నప్పుడు అది చీప్గా ఉంటుంది కదా అనే ఒపీనియన్ కొంతమందికి ఉంది. ఇందా నేను చెప్పినట్టుగా ఇటు రారా అంటే ఇటు రారా అనే రాస్తే ఇక అది పుస్తకానికి తగిన ప్రమాణం లేదు కదా అని. సో ఏం చేశారు, ప్రామాణిక భాష అంటే వ్యవహారికంలో చౌకబారుతనాన్ని లేకుండా చేయటం, లేదా వాడుక భాషలో డిగ్నిటీ లేకుండా అయిపోయింది అనే ఒక విమర్శ ఉంది. సో ఏది మాట్లాడితే అది రాసేస్తామంటే నా మాట్లాడే దాంట్లో చీప్ ఎక్స్ప్రెషన్స్ ఉంటే చీప్ ఎక్స్ప్రెషన్స్ పేపర్ మీదకి వస్తే మరి అందరికీ చదువుకునేలాగిస్తే దాన్ని బాగోదు కదా. కాబట్టి శిష్ట వ్యవహారికం ఉండాలి. అంటే భాషలో కానీ వ్యక్తీకరణలో కానీ లేకపోతే ఆ పదజాలంలో కానీ వాడే పదాల్లో కానీ ఏమంటాము ఒక హుందాతనం, ఒక ప్రామాణికత, ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూనే, అంటే మీడియోకర్కి దిగజారకుండా వాడుక భాషలోనే ఒక డిగ్నిఫైడ్ ఎక్స్ప్రెషన్, అంటే వ్యవహారిక భాషలోనే ఒక లెవెల్ పైకి వెళితే అది స్కాలర్లీగా ఉంటుంది, డిగ్నిఫైడ్గా ఉంటుంది, మోడెస్ట్గా ఉంటుంది, సింపుల్గా తెలుగులో చెప్పాలంటే ప్రామాణికంగా ఉంటుంది. ఇది సమాజంలో అత్యధికంగా ఆమోదం పొందిన భాష. మనం టెలివిజన్ ఛానల్స్ చూసినా కూడా, న్యూస్ పేపర్స్ చూసినా, మన తెలుగు మ్యాగజైన్స్ ఏవైనా చూసినా కూడా, ఆఖరికి మన తెలుగు సినిమాలు చూసినా కూడా అందరికీ అర్థమయ్యే ఒక భాషనే సినిమా వాళ్ళు కానీ, పేపర్ వాళ్ళు కానీ, మీడియా వాళ్ళు కానీ తీసుకుంటారు. వార్తలు టీవీల్లో కానీ, రేడియోలో కానీ చదివే వార్తలు కానివ్వండి, సినిమాలో మాట్లాడే భాష డైలాగులు కానివ్వండి, పుస్తకాల్లో మనకు కనపడేది. అంటే ఏంటి వీళ్ళ ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ఆంధ్ర తెలంగాణలో లేదా రాయలసీమల్లో రకరకాల స్లాంగ్స్ రకరకాల మాండలికాల ప్రజలు ఉన్నారు. కానీ వీళ్ళందరికీ కామన్గా అర్థమయ్యే ఒక భాష ఉంది. అది వ్యవహారికంలో శిష్ట వ్యవహారికం, ప్రామాణిక భాష. దీన్ని కొలమానంగా తీసుకొని రాస్తూ ఉంటే ఆటోమేటిక్గా అందరికీ ఎంతో కొంత కన్వే చేయగలము, ఎంతో కొంత కూడా కాదు మ్యాక్సిమం కన్వే చేయగలము అనేది ప్రూవ్ అయిన సంగతి. అందుకనే మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన మీడియా, మన మ్యాగజైన్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ, టెలివిజన్ ఛానల్స్ కానీ, సినిమా వాళ్ళు కానీ, నావెల్స్ కానీ, వీక్లీస్ కానీ, చిన్నపిల్లల స్టోరీ బుక్స్ కానీ, ఇవన్నీ కూడా శిష్ట వ్యవహారానికే వాళ్ళు చేశారు. సో ఈ 5 భాషా రూపాల్లో శాసన భాష ఎవరైనా వివరిస్తే కానీ మనకు అర్థం కాదు, గ్రాంధిక భాష కూడా ఎవరైనా వివరిస్తే కానీ అర్థం కాదు, వ్యవహారిక భాష అర్థమవుతుంది కానీ కొంచెం చీప్గా ఉంటుంది, మాండలిక భాష కొంతమందికే అర్థమవుతుంది, ప్రామాణిక భాష గౌరవప్రదంగా ఉంటూనే అందరి చేత ఆమోదం పొందిన ఒక ఎక్స్ప్రెషన్ కింద కన్సిడర్ చేయబడింది కాబట్టి అది కొలమానంగా రచయితలు తీసుకుంటున్నారు. సో ఏంటి వ్యవహారికం, ఏంటి ఈ మాటకు భాషకు మధ్య వచ్చే భేదం ఏంటి, ఇది మనం కొంచెం ఆలోచన చేయాలి, ఇది మనకు తెలియాలి. నేను ఒక చిన్న పారాగ్రాఫ్ పెట్టాను, మీరు కొంచెం జస్ట్ ఫాలో అవ్వండి, నేను చదువుతున్నాను. 1907లో
ఎయిట్స్ అనే ఒక ఇంగ్లీష్ దొరగారు ఉత్తర కోస్తా జిల్లాలకి స్కూల్స్ ఇన్స్పెక్టర్గా వచ్చాడు. ఆ సంవత్సరం చూడండి మీరు, 1907. ఇక్కడ వచ్చాక ఆయన కొన్ని కండిషన్స్ చూశాక ఆయనకి ఒక డౌట్ వచ్చిందట. చిన్న తరగతుల్లో తెలుగు పండితులు పాఠాలు చెప్పే పద్ధతి ఆ దొరగారికి అర్థం కాలేదట. అరే, ప్రైమరీ లెవెల్స్ పిల్లలకి ఈ పండితులు చెప్పే ఆ పద్యాలు, ఆ గ్రాంధికము, ఆ ఛందస్సు ఇవన్నీ ఎలా అర్థమవుతాయి, ఏంటి ఆ మాట తీరేంటి, ఆ ప్రొనౌన్సియేషన్ ఏంటి, ఆ మాడ్యులేషన్ ఏంటి, చిన్నపిల్లలకి ఎట్లా అర్థమవుతాయి అనేది ఆయనకు అర్థం కాలేదు. ప్రజలు వ్యవహరించే భాష, పుస్తకాల భాష మధ్య ఎందుకు తేడాలు ఉన్నాయి అనేది ఆయనకు వచ్చిన పెద్ద డౌట్. బుక్స్ మనం ఇందాక చెప్పాను, మన స్కూల్ డేస్లో తెలుగు టెక్స్ట్ బుక్స్ కనుక మనం చూస్తే మనకు అర్థమవుతుంది మనం ఏ స్థాయి నుంచి మనం పెరిగాము. దట్స్ వెరీ డ్రాబ్యాక్ అనమాట మనకి. ఒక రకంగా మన పుస్తకాల్లో ఉన్న భాష మనల్ని ఏం చేసిందంటే రాసేటప్పుడు ఇలా రాయాలి అనే ఒక ఇది వచ్చింది. ఎక్కడో దాకెందుకు మనం మైక్ ఇచ్చి మాట్లాడిన అనగానే ఒకలాంటి లాంగ్వేజ్ మన నోటికి వచ్చేస్తుంది. ఎందుకు ఇప్పుడు దాకా కింద బాగానే మాట్లాడావు కదా, వేదిక దగ్గరికి రాగానే మైక్ ముందు నిలబడగానే నీ మాట తీరు, నీ భాష ఎందుకు మారిపోయింది అంటే అలా మాట్లాడటమే ఒక ఫార్మాట్ అవసరం అనే ఒక ఫీలింగు మన నరాలు ఎక్కడో ఇంకిపోయింది. సంహవ్ మనకు అది ఇంజెక్ట్ చేయబడింది. ఈ దొరగారు 1907లోనే దీన్ని పసిగట్టాడట. ఆయన ఏమన్నాడంటే ప్రజలు వ్యవహరించే భాషకు పుస్తకాల్లో ఉన్న భాషకు అసలు తేడాలు ఎందుకు వచ్చాయి అని అడిగాడట. ఆ ప్రాబ్లం ఆయన అంతకుముందు 1907కి ఆయన కోస్తా జిల్లాలకు వచ్చాడు. అంతకుముందు తమిళనాడులో పనిచేశాడట ఆయన, మిషనరీస్ తరపున గవర్నమెంట్ కింద. తమిళనాడులో కూడా ఇదే ప్రాబ్లం ఆయనకు వచ్చిందట. అంటే తమిళ్ టెక్స్ట్లో ఉన్న ప్రాబ్లము, తమిళ్ స్పోకెన్లో ఉన్న ప్రాబ్లంకి ఆ గ్యాప్ ఆయన కనపడింది. సో దీన్ని ఎలాగైనా సాల్వ్ చేయాలి, ఇది చిన్నపిల్లలకి ఎక్స్ప్రెషన్, కమ్యూనికేషన్లో చాలా ప్రాబ్లం అవుతుంది, అది మంచిది కాదు అని చెప్పి అప్పటి విశాఖపట్నం కాలేజ్, ఏవిఎన్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉన్న పిటి శ్రీనివాస అయ్యంగారిని ఆయన అడిగాడట, ఎందుకు ఇలా జరుగుతుంది, దీన్ని మనం ఏమైనా రెక్టిఫై చేయలేమా అంటే అప్పుడు ఆ శ్రీనివాస అయ్యంగారు చెప్పిన మాట అన్నమాట. ఏమని చెప్పాడు, గురజాడ సో ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళిద్దరిని కలిసినప్పుడు వాళ్ళు ఆల్రెడీ దీని మీద ఒక చిన్న ఉద్యమం లాగా ప్రారంభించారని, దీనికోసం ఫైట్ చేస్తున్నారని, సాంస్క్రిట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న గ్రాంధిక భాష నుంచి బయటకు వచ్చేసి కామన్ పీపుల్కి అందుబాటులో ఉండే ఒక వ్యవహార భాష, ప్రజల భాష, మాట్లాడుకునే భాషే రాయాలి, రాసే భాషే మాట్లాడుకోవాలి, వాడుక భాషలో మన కమ్యూనికేషన్స్ ఉండాలి, వాడుక భాషలో మన వ్యవహారం అంతా జరగాలి, మన పుస్తకాలు, మన చదువులు, మన పెంపకం, ఎవ్రీథింగ్ వాడుక భాషలోకి రావాలి అని ఒక ఫైట్ చేస్తున్నారు వాళ్ళు. అంటే గ్రాంధిక భాష వద్దు అని ఎప్పుడైతే అంటామో అదేమవుతుందంటే పాపులర్ పుస్తకాలు కొంచెం పక్కన పెట్టాలా, లేకపోతే సాంస్క్రిట్కి హోదా తగ్గిపోతుందా, ఇప్పుడు దాకా చెప్పుకున్న సోకాల్డ్ పండితులు లేకపోతే అగ్రగణ్య రచయితలు, అంటే తెలుగు మహాకవులు, మహారచయితలు, వీళ్ళని పక్కన పెట్టేస్తే ఎట్లా, ఇది ప్రాబ్లం అనమాట. వాళ్ళు ఫైట్ చేస్తూనే వచ్చారు, రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, వాటన్నిటికీ వాళ్ళు జవాబులు చెప్తూనే వచ్చారు, పుస్తకాలు రాశారు. వీళ్ళలో గిడుగు పంతులు గారు, ఆయన చాలా చాలా అంటే ఏమంటాము సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ చేశాడు. చరిత్రలో ఆయన గురించి చాలా చెప్పుకుంటారు, పర్టికులర్లీ ఈ లాంగ్వేజ్ ఆస్పెక్ట్లో చాలా సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ చేశాడు. ఈ ఎయిట్స్ దొరగారు, తర్వాత ఈ శ్రీనివాస అయ్యంగార్ గారు, తర్వాత గురజాడ గారు, గిడుగు పంతులు గారు, వీళ్ళ నలుగురు కలిసి ఒక చిన్న టీమప్ అవ్వటం, ఆ తర్వాత ఒక వ్యవహారిక భాషోద్యమం తారాస్థాయికి వెళ్ళింది అని మనకి తెలుగు చరిత్ర చెప్తుంది. సో వ్యవహారిక భాషోద్యమం అనేది 19th సెంచరీ ప్రారంభంలోనే స్టార్ట్ అయిపోయింది. చూడండి, అంటే మనం 2021లో ఉన్నాము. 120 సంవత్సరాల కిందట జరిగిన ఒక భాషా ఉద్యమం గురించి ఇప్పటికీ మనకి చాలా మందికి తెలియట్లేదంటే మనం వెనకబడి ఉన్నాము అనేది ఒప్పుకోవాల్సిన విషయం. ఈ వ్యవహారిక భాషోద్యమంలో ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే
ఇంగ్లీష్ ఆయన ఒక దొరగారు, ఒక మిషన్స్ తో వచ్చిన వాడు. దాన్ని ఆయన గుర్తించి, అంటే మిషనరీస్ యొక్క మైండ్ మీరు గమనించండి. ఒక ప్రాంతానికి వచ్చి వాళ్ళు ఊరికి ఉద్యోగాలు చేసుకోలేదు. ఇక్కడ ప్రజల పరిస్థితులు ఏంటి, వాళ్ళకి ల్యాకింగ్ ఏంటి, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళని ఏ విధంగా మనం పైకి తేవాలి, ఈ కన్సర్న్ నిజంగా ఇంగ్లీష్ వాళ్ళకు ఉన్నంతగా లేకపోతే పాశ్చాత్య దొరలకు ఉన్నంతగా ఎవరికీ లేదనేది మాత్రం మనం ఒప్పుకొని తీరాలి. అంటే వ్యవహారిక భాష గురించిన కన్సర్న్ మనకి ఇంకా రాలేదు. కానీ ఒక ఇంగ్లీష్ ఆయన ఇక్కడ పని చేసుకుంటాకొచ్చి ఇక్కడ ప్రజలను చూసి గుర్తుపట్టాడు. ఆ క్రమంలో గురజాడ అప్పారావు గారితో, గిడుగు రామ్మూర్తి పంతులతో, వీరేశలింగం గారితో కలిసి పనిచేశాడంటే చాలా ఆశ్చర్యవేస్తుంది. తాపి ధర్మారావు అని ఆయన దేవాలయం మీద బూతు బొమ్మలు ఎందుకు, ఇట్లా కొన్ని పుస్తకాలు రాశాడు. ఆ పుస్తకాలు మీరు చూస్తే అప్పట్లోనే ఆయన వాడుక భాషలో చాలా షార్ప్గా రాశాడు. ఆ తర్వాత చాలా మంది, వీరేశలింగం పంతులు దాన్ని భుజానికి ఎత్తుకున్నాడు, గురజాడ గారు, ఇంకా చాలా మంది, వాళ్ళ పేర్లన్నీ నేను ప్రస్తావించలేను, బోల్డంత మంది ఉన్నారు. సినిమా వాళ్ళు కూడా దీనికి ఒక అడుగు ముందుకు వచ్చారు. శ్రీశ్రీ దానికి సపోర్ట్ చేశాడు, ఆరుద్ర, లేకపోతే వీళ్ళందరూ రకరకాల రచయితలు తమ తమ రంగాల్లో పనిచేస్తూనే వ్యవహారిక భాషను వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారు దీనికోసం చేసిన కృషికి ఆయన బర్త్డే ఆగస్టు 29 కాబట్టి ఆయన బర్త్డేని తెలుగు భాషా దినోత్సవంగా పరిగణించాలి అని కూడా డిసైడ్ చేశారు. అంటే ఎంత జరిగిందో తతంగం మనం గ్రహించాలి. చాలా జరిగింది. ఆ జరగటం వల్లే ప్రస్తుతం మనం చూస్తున్న టెలివిజన్ ఛానల్స్ కానీ, పేపర్ మీడియా, ప్రింట్ మీడియా కానీ, సినిమా ఇండస్ట్రీ కానీ, లేకపోతే అదర్ ప్రెస్ ఫీల్డ్స్ ఏవైనా కూడా ఇవన్నీ ఇప్పుడున్న కండిషన్ కారణం అప్పుడు జరిగిన ఆ ఉద్యమమే. ఇప్పుడు ఎందుకు దీని గురించి ఇంతసేపు మాట్లాడుతున్నాము? ఈ కొన్ని లైన్స్ నేను చదువుతున్నాను, ఎక్కువ మన డిస్క్రిప్షన్ లేకుండా, ఎందుకంటే మన క్రిస్టియన్ కంటెంట్లోకి మనం వెళ్ళిపోవాలి కాబట్టి కొన్ని పాయింట్స్ మీకు అర్థమైతే ఐ విల్ మూవ్ ఆన్. నేను చదువుతున్నాను, కొంచెం జాగ్రత్తగా చూడండి లేకపోతే వినండి. ఒక విషయం దాని అవసరాన్ని బట్టి రాయబడుతుంది. మనం ఎందుకు పేపర్ మీదకు పుస్తక రూపంలోకో ప్రింట్లోకో ఎందుకు తెస్తామో, అచ్చులోకి ఎందుకు తెస్తామో రాసిన దాన్ని అంటే నీడ్ బట్టి. ప్రతిదీ పుస్తకం రాసేయం కదా, ప్రతిదీ గ్రంథస్థం చేయం కదా, ప్రతిదీ ప్రింట్ అవ్వాలని అనుకోం కదా. ప్రింట్ అవ్వాలని అనుకుంటున్నామంటేనే అది ఇంపార్టెంట్, ఎక్కువ మంది చూడాలి, అది నిలబడాలి, మనం తర్వాత తరాల వాళ్ళు కూడా చదువుకోవాలి అనుకున్నప్పుడే మనం దాన్ని జాగ్రత్తగా రాసి ప్రింట్ చేసే కండిషన్కి వెళ్తాం. సో ఏం జరుగుతుంది? రాయటం ద్వారా, ముద్రించడం ద్వారా దాన్ని ఒక పేపర్ పుస్తక రూపంలోకో, పేపర్ ఫార్మాట్లోకో, ప్రింట్ ఫార్మాట్లోకి తీసుకురావటం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే దానికి శాశ్వతత్వం కలిగిస్తున్నాం, పర్మనెన్సీ అంటాం. అంటే నేను రాసిన ఒక కవితో, ఒక కథ, ఒక వ్యాసము చెదిరిపోకుండా నిలకడగా ఉండాలి. ఒక 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ నా తర్వాతి తరం వాళ్ళు చూడాలి అంటే కనుక నేను దాన్ని జాగ్రత్తగా రాసి ప్రింట్ చేసి రిటన్ ఫామ్లో ప్రింట్ చేసి కనుక పెడితే సేఫ్గా ఉంటుంది. మరి అలా ఉంచేటప్పుడు 2 విషయాలు. పుస్తకాన్ని భద్రపరచడం ఏముంది, భద్రపరుస్తాం, జాగ్రత్తగా భద్రపరచచ్చు. కానీ 50 సంవత్సరాల తర్వాత నేను రాసింది నా పిల్లలో, మనవాళ్ళో, ముని మనవాళ్ళో చదివేటప్పుడు నా భాష వాళ్ళకి కమ్యూనికేట్ అవ్వకపోతే అది ప్రాబ్లం అవుతుంది. సో పలికేది ఒకటి, రాసేది ఒకటి అయినప్పుడు ఏం జరుగుతుంది? ఒక గ్యాప్ వచ్చేస్తుంది. సో ఇలా మాట్లాడాలి, రాసేటప్పుడు అలా రాస్తారట అని మనకు తెలియకపోతే ఏమవుద్ది? విపరీతమైన మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేస్తాయి. సో మాట్లాడే భాషను రాసే భాషగా చేసేటప్పుడు కొన్ని మార్పులు వస్తాయి. భాషలో యాసలు ఉంటాయి, ఆ రూపాలతోనే రాసి ముద్రిస్తే ఎంతమంది తెలుగు వాళ్ళకి మన భావాలు అందుతాయి. మనకు కొన్ని యాసలు ఉంటాయి, మనకు కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా మీలో కొంతమందికి కొన్ని పదాలు మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే నేను కృష్ణా జిల్లాలోంచి మాట్లాడుతున్నాను కాబట్టి ఆ ప్రాంతాలు అలా మాట్లాడతారులే అనుకుంటారు. నేను కొంతమందితో మాట్లాడుతున్న వాళ్ళు అడుగుతారు, మీరు ఏ ప్రాంతం అండి, కొంచెం డిఫరెంట్గా ఉంది మీ ఎక్స్ప్రెషన్ అని అడుగుతారు. హైదరాబాద్ వాళ్ళతో నేను మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా వింటూ ఉంటాను, ఎందుకంటే వాళ్ళ తెలుగు నాకు కొంచెం కొత్తగా ఉంటుంది, కొంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
సో ప్రతి వ్యక్తికి వాళ్ళ వాళ్ళ ప్రాంతాన్ని బట్టి ఆ భాషలో ఒక స్లాంగ్ ఉంటుంది, ఒక యాస్ ఉంటుంది. నేను అలాగే రాసేసాను అనుకోండి, ఇందాక అన్నట్టు అది మాండలికం అవుతుంది. మరి ఆ రూపాలతోనే, ఆ మాండలిక స్టైల్తోనే రాసేస్తే, దాన్ని ముద్రించేస్తే ఎంతమంది తెలుగు వాళ్ళకి అది కన్వే అవుతుందంటే మళ్ళీ లిమిట్ అయిపోతుంది. ఆ మాండలికం తెలిసిన వాళ్ళకే అది అర్థమవుతుంది. కాబట్టి మనం మాట్లాడుకునే భాషను అందరికీ అర్థమయ్యే, అవగతమయ్యే పదరూపాలతో కొంచెం సంస్కరించుకొని రచనలో వాడుకోవాలి. దీన్ని శిష్ట వ్యవహారికం అంటాం. అంటే ఏంటంటే, నేను మాట్లాడే భాష, నాకు తెలిసిన భాషనే పేపర్ మీద పెడతాను, మాట్లాడే భాషే రాస్తాను, రాసే భాష మాట్లాడుకోవాలని అంటున్నాం, లేకపోతే మాట్లాడే భాష రాసుకోవాలని అంటున్నాము. మాట్లాడే భాషనే రాసుకునేటప్పుడు కొంచెం నేను ఏం జాగ్రత్త తీసుకుంటానంటే, నేను మాట్లాడే భాష యాజ్ ఇట్ ఈస్గా రాయకుండా, నేను మాట్లాడే భాషలో చిన్న చిన్న సంస్కరణలు, చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకొని ఎక్కువ మందికి అర్థమయ్యేలా చేసుకున్నప్పుడు నేను ఎక్కువ మందిని రీచ్ అవుతాను. అది మన ఎయిమ్. సో దానికోసం శిష్ట వ్యవహారికం అని అంటున్నాం. దానికోసం ఒక ప్రామాణిక భాషను మనం పెట్టుకోవాలి అనే ఒక ఆలోచన వచ్చింది. సో నేను కొన్ని సెంటెన్సెస్ మీకు చూపిస్తాను. మనం క్రిస్టియన్స్గా మన భాష ఎక్కడుంది, మనం ఎక్కడ స్టాగ్నెట్ అయిపోయామో మీకు తెలుస్తుంది. కొంచెం మనసు పెట్టి చూడండి. ఇట్లుండగా ఒకనాడు సమస్తమును కూర్చుకొని హృదయం ముందుగా పోయిన దూరదేశమునకు శరీరీతిగా ప్రయాణమైపోయాను. ఒక క్రిస్టియన్ పుస్తకంలో ఒక ఫేమస్ ఆథర్ రాసిన సెంటెన్స్లు ఇవి. రకరకాల పుస్తకాల్లో నేను పిక్ చేసి పెట్టాను. దయచేసి ఆ రచయితల పేర్లు, వాళ్ళ పుస్తకాల పేర్లు నన్ను అడగద్దు. కానీ బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది ఆ పుస్తకాలు చదువుతూ ఉంటాయి. ఈ లైన్ మీకు ఎవరికైనా అర్థమైతే సంతోషమే. ఇది చూడండి. నీవు నీ హృదయం నుండి ప్రేమను ఇవ్వ నిశ్చయింపక, నీ ప్రియురాలి ప్రేమను దేవుని వరముగా పొందిన మాత్రమే అపేక్షించినచో నీ హృదయము తుదకు ఎట్టి జీవియు జీవింప వీలు లేని ఉప్పు సముద్రముగా మారును సుమా. ఇది ఒక క్రిస్టియన్ పుస్తకంలో ఒక ఆథర్ రాసింది. మరి నాకేం అర్థం కాలేదు. ఇంకో పుస్తకంలో ఒక ఆయన రాశాడు, యాకోబు తన భార్య పిల్లలతో కలిసి లాబాన్ను వదిలి తన దేశానికి తిరిగి వెళ్ళేటప్పుడు తన తండ్రి ఇంట ఉండే విగ్రహాలు దొంగిలించి తండ్రికి అబద్ధం చెప్పింది. చూడండి, యాకోబుతో స్టార్ట్ చేశాడు, సెంటెన్స్ ఎవరికి వచ్చేటప్పటికి అబద్ధం చెప్పింది అన్నాడు. అంటే ఎవరు? ఆయన భార్య చెప్పిందని అనుకోవాలి. మరి చెప్పింది ఎవరి గురించి? యాకోబు తన భార్యలతో కలిసి బయలుదేరాడని చెప్పారు. అంటే ఒకటి కమ్యూనికేట్ చేయటమే మనకు రావటం లేదు. ఇది చూడండి, సంసోను దేవుడు తనకు అనుగ్రహించిన బలమును, శక్తిని పరిశుద్ధాత్మ వలన తాను పొంది ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను విడిపించుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కొంచెం గజిబిజిగా ఎవరు ఏం చేశారు మనకి ఈ స్థాయిలో మనం ఉన్నాం. ఇప్పటికీ 2021 జూన్ నెలలో ఇప్పటికీ మీరు క్రిస్టియన్ మ్యాగజైన్స్ చూడండి, ఇదే భాషలో కనపడుతున్నాయి. అంటే ఇలా మాట్లాడం, మనం బయట ఇలా మాట్లాడం. సంసోన్ గురించి మాట్లాడనుకోండి, నేను ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడేటప్పుడు సంసోన్ని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు ఏమైందంటే అని అంటాను. ఇట్లా మాట్లాడి ఇలా ఉండదు. అందుకనే మాట్లాడే ఎక్స్ప్రెషన్కి, రాసే ఎక్స్ప్రెషన్కి గ్యాప్ ఉందంటే మనం చాలా దూరం వెళ్ళిపోయి నష్టపోతున్నాం. ఇప్పుడు నేను ఊరికి మీ ఎదురు పెట్టిన ఈ 4 పేరాలు మీరు ఎవరికన్నా ఇవ్వండి, ఏమర్థమైంది అని అంటే మీకు పెద్ద జవాబు ఏం రాదు. మళ్ళీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందంటే అర్థం ఏంటి? నేను రాసింది ఉపయోగం లేదు అని అర్థం అన్నమాట. అక్కడ మనం ఉన్నాం. మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం ఒక పేజ్ స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. ఎలాగో ఈ పీపీటీ మీకు ఇస్తాను కాబట్టి మీరు తర్వాత చదువుకోవచ్చు. నేను మీకు జస్ట్ ఒక 1 minute టైం ఇస్తున్నాను. మీకు నచ్చిన చోట నచ్చినట్టుగా 2-3 లైన్స్ చదువుకోండి. మీకు ఏమనిపిస్తుందో చూడండి. నేను ఫస్ట్ 2 లైన్స్ చదువుతున్నాను. చేయుచున్నాడు, ఇట్లే ప్రతివాడును మోసం చేయుచున్నాడు, లేక గారడీ చేయుచున్నాడు,
వీరు పైకి మంచివారి వలె కనిపించున్నారు కానీ వారి మంచితనము గారడీ వలన కలిగిన మంచితనము. ఎవడు ఎక్కువగా లోకంలో గారడీ చేయగలడో వాడు మంచివాడని లోకము చెప్పుకొంచున్నది. ఇట్లా ఉంటుంది. ఇక మన క్రైస్తవ పుస్తకాలన్నీ ఇలాగే ఉంటాయి. మీరు చాలా పుస్తకాలు పర్టికులర్లీ ఫేమస్ క్రిస్టియన్ బుక్ షాప్స్లోకి వెళ్ళి పెద్ద పెద్ద పాపులర్, నేను చాలా బాధపడేది ఏంటంటే ఆస్వాల్డ్ జే స్మిత్, ఏడబ్ల్యూ టోజర్, తర్వాత జోష్ మెక్డోవెల్, పెద్ద పెద్ద వాళ్ళు, ఏడబ్ల్యూ పింక్, జేసీ రైల్, పెద్ద పెద్ద వాళ్ళ పుస్తకాలన్నీ పబ్లిషర్స్ పుణ్యమా అని తెలుగులోకి వచ్చేసాయి, కానీ చదివితే మాత్రం ఏం అర్థం కాదు. దానికంటే ఇంగ్లీషే బాగా అర్థం అవుతుందని మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే అనువాదం చేయటం ఒక సమస్య, రెండోది అనువాదం సరిగా చేస్తారా లేదా పక్కన పెడితే అసలు ఈ భాష దగ్గర మనం ఇరుక్కుపోయాం. ఈ భాష అసలు ఎవరికైనా అర్థమవుతుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. కానీ ఈ భాష ఏంటో పవిత్రమైన భాషలాగా భావించే ఒక ట్రాప్లో మనం ఉండిపోయాం. ఈ 2 పేజీలు మీరు జాగ్రత్తగా చూడండి. అడుగడుగున గారడి 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 అని కనపడతా ఉంటుంది. కనీసం ఒక 10 సార్లు కనపడుతుంది. ఏంటి అంటే ఆయన గారడీ సీమోను గురించి ఏదో వ్యాసం రాశాడు ఒక ఆయన. ఇక ఆ గారడీని ఎన్నిట్లో పెట్టాడంటే ఇక చెప్పలేం అసలు. ఇక కావాలంటే నేను మీకు ఊరికినే ఫస్ట్ పేజీలో మొదటి లైన్ గారడి, 3వ లైన్ గారడి, 4వ లైన్ గారడి, తర్వాత కొంచెం ఆ పేరాలో లాస్ట్ నుంచి 2వ లైన్ గారడి, ఆ తర్వాత సెకండ్ పేరాలో 5వ లైన్ గారడి, 6వ లైన్ గారడి. ఇక మీరు అలా చదువుకుంటూ వెళ్తా ఉంటే ప్రతి 2-3 లైన్కి ఒకసారి గారడి 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 గారడి. ఆయన ఏంటంటే ఇక తిప్పి 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 రాశారు. ఇలా ఉంటే ఈ పుస్తకం ఎవరు చదువుతారు? ఈ పేరా ఎవరు చదువుతారు? ఈ పుస్తకాలు మనం బయట వాళ్ళకి ఇచ్చి దేవుణ్ణి నమ్ముకోండి అంటే ఏం నమ్ముకుంటారు? ఏమర్థం అవుతుంది ఇందులో వాళ్ళకి? మనం ఏం మాట్లాడుకుంటున్నాం తెలుసా? రాసే భాష ఎదుటివాడికి అర్థం కాకపోతే ఏంటి ప్రయోజనం? నువ్వు చెప్పే ఒక సువార్త సత్యమో దేవుని సత్యాలో నువ్వు చెప్పే కొన్ని సంగతులు అర్థం చేసుకోవడం కోసం నువ్వు మాట్లాడే ఒకలాంటి టిపికల్ లాంగ్వేజ్ ఇప్పుడు ఒకటి నేర్చుకోవాలా? ప్రజలకు అర్థమయ్యే భాషలో మనం సువార్త చెప్తామా? నేను ఒక టిపికల్ లాంగ్వేజ్లో చెప్తాను, స్టైల్ ఇది మా పద్ధతి, మీరు ఈ భాష నేర్చుకుని తర్వాత సువార్త వినండి అని అంటామా? యేసుక్రీస్తు వారట అప్పటి ప్రజల కోసం అరామిక్ భాష మాట్లాడాడట. ఎందుకు అనంటే ఆయన హెబ్రీ భాష మాట్లాడితే చదువుకున్న వాళ్ళకి వెళ్తానేమో, కామన్ పీపుల్కి అందదేమో అనుకొని మాసెస్ని రీచ్ అవ్వటం కోసం అరామిక్ మాట్లాడాడు. మన పర్స్పెక్టివ్స్ మనం మార్చుకోవాలి. నేను ఏం భాషతో ప్రజలు కమ్యూనికేట్ చేయ, ఇటువంటివి ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద తెలుగు క్రిస్టియన్ ఆర్టికల్స్ కానివ్వండి, మ్యాగజైన్స్ కానివ్వండి, ప్రసంగాలు కానివ్వండి, న్యూస్ లెటర్స్ కానివ్వండి, చాలా హారిబుల్. ఎవరికి అర్థం కాని ఒక పాతకాలపు భాషలో మనం ఇరుక్కుపోయాం. ఇక్కడ ఏం కనపడుతుంది చూడండి, రైట్ సైడ్ చేయుచున్నాడు. చేయుచున్నాడు అనేది ఎక్కడి నుంచి వచ్చింది మీకు? చేస్తున్నాడు అని ఎందుకు అనలేము? కనిపించుచున్నారు. ఈ పేజీలోవే నేను కొన్ని పిక్ చేశాను. కనిపిస్తున్నారు అని అనొచ్చుగా. చెబుతున్నది, బైబిల్ చెబుతున్నది. చెబుతుంది అని అనొచ్చుగా. మోసపుచ్చుట, టాలెందుకు? ఆ టాలెందుకు వాడాలి? మోసం చేయటం అనొచ్చుగా. గూర్చి, గురించి అనొచ్చుగా. ఎడల అంటే ఇక నేను తర్వాత చెప్తాను. ఎడల మనకి కొన్ని పదాలు ఉండిపోయినాయి, పంటి కింద రాళ్ళలాగా తగులుతూ ఉంటాయి. చెప్పుకొండ్రి అని ఉంది, చెప్పుకున్నారు అనొచ్చుగా. చూచుకొనుము ఏమనొచ్చు? చూసుకో. కలిగేను, యొద్ద, యొక్క. నీ యొద్ద అంటే ఏమర్థం అవుతుంది? నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని అడుగుతాం. నీ దగ్గర అనే పదం వాడచ్చుగా. నీ యొద్ద ధనమున్నదా అంటాం మనం. ఎందుకు అనాలి? అంటే అంత కృతకమైన భాష, అంత ఆర్టిఫిషియల్ లాంగ్వేజ్, అంత డ్రామాటిక్, అంటే వినేవాళ్ళు నవ్వుతారు. మీరు సినిమాలు చూస్తే క్రిస్టియన్ లాంగ్వేజ్ని సినిమా వాళ్ళు కామెడీకి వాడుకుంటున్నారు.
అయినా కూడా మనకి చెమ కుట్టినట్టు అనిపించట్లేదు. అరే మన లాంగ్వేజ్ ఏమైనా ప్రాబ్లం ఉందా? హౌ కమ్ ది హ్యాస్ బికమ్ ఏ కామెడీ ఎపిసోడ్? మన లాంగ్వేజ్ని అప్రిషియేట్ చేయాలి కదా. మన రైటింగ్ స్కిల్స్ని వాళ్ళు చూస్తారే వీళ్ళు భలే రాస్తున్నారు, మనం కూడా వీళ్ళలాగా రాయాలని వాళ్ళు అనుకోవాలా? వాళ్ళు ఎగతాళిగా నవ్వుకోవటానికి మనం కారణంగా మిగిలిపోవాలా? మన భాషని మనం సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది. చేయబడు, పిలవబడు, ఇవన్నీ మాట్లాడుకోవాలి. కొన్ని అంటే మాట్లాడే భాష లేకపోతే రాసే భాషలో ఉండే డిఫరెన్సెస్ని క్లియర్ అవుట్ చేయడానికి కొన్ని పద్ధతులు కొంతమంది ప్రతిపాదించారు. కొన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఉదాహరణకి కొన్ని పదాలు చివరిలో మూతో ఎండ్ అవుతాయి. లోకము అని ఉందనుకోండి, మూతో ఎండ్ అవుతుంది. సో అటువంటి పదాల విషయంలో, మూతో అంతమయ్యే పదాల విషయంలో మూ స్థానంలో సున్నా తీసుకొని రావటం, అనుస్వారం అంటాం, సున్నా తీసుకొని రావటం మంచిది అని అన్నారు పెద్దలు. సో ప్రపంచము అనే దాని బదులు మనం ఏమనొచ్చు? ప్రపంచం అనొచ్చు. అంధకారము అనే బదులు అంధకారం అనొచ్చు. లోకము అంటే లోకం. దేవుడు లోకమును ప్రేమించెను అన్నప్పుడు దేవుడు లోకాన్ని ప్రేమించాడు అని ఎందుకు అనకూడదు? అలాగే పుస్తకంలో ఉంది కాబట్టి మనం చెప్పాలి అని అంటాం. మన పుస్తకంలో లాగా మనం అంతా మాట్లాడట్లేదే. సమస్య ఏంటంటే, నా డైలీ లైఫ్లో నేను చక్కగా మాట్లాడుకుంటూ తిరిగేస్తున్నాను అందరికి అర్థమయ్యేలాగా. కానీ సువార్త చెప్పేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు, దేవుడి పేరు మీద ఒక పని చేసేటప్పుడు మాత్రం ఒక కృతకమైన ఒక పిచ్చి భాష తీసుకొచ్చి మాట్లాడేస్తున్నాము. ఎవరికి అర్థమవుతుంది? ఎవరికి అర్థం కాదు. మెడికల్ షాప్కి వెళ్ళి అలా మాట్లాడతామా? బట్టల షాప్కి వెళ్ళి అలా మాట్లాడతామా? మరి సువార్త చెప్పేటప్పుడు ఎందుకు అలా మాట్లాడాలి? అర్థం కాదు అని తెలుసుగా మనకి. అర్థం కాని ఒక ఎక్స్ప్రెషన్తో సువార్తను చెప్పి వాళ్ళు ప్రభువుని అంగీకరించాలి అంటే ఏమన్నా న్యాయం ఉందా? మనం భాష విషయంలో ఎంత బ్లైండ్ ఫోల్డెడ్గా ఉన్నామో ఆలోచించాలి. కొన్ని సెంటెన్సెస్ మనం రెగ్యులర్గా వాడే కొన్ని సెంటెన్సెస్. ఇప్పుడు చూడండి, తన ఎడలో నాకు ఎంతో ఇష్టము ఉన్నది. ఎంత ఆర్టిఫిషియల్గా ఉంది. తన ఎడలో నాకు ఎంతో ఇష్టం, తనంటే నాకు ఎంత ఇష్టం అని అంటే ఎంత బాగుంటుంది. నా ఎడల చూపుచున్న ప్రేమ మన క్రిస్టియన్ సాంగ్స్లో కనపడతా ఉంటాయి. దేవుడు నా ఎడల నా పట్ల చూపిస్తున్న ప్రేమ అంటే ఎంత బాగుంటుంది. అంటే స్ట్రైట్గా కమ్యూనికేట్ చేయాలి అనే సెన్స్ కూడా మనకు రావట్లేదు. మరియు అనే పదం ఉందట, ఎండ్కి తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. అంటే ఇది ఇంగ్లీష్లోంచి వచ్చిన ఒక ప్రాబ్లం అనమాట. ఉదాహరణకి చదువు మరియు సంస్కృతి అని చదువుతాం మన పుస్తకాల్లో. చదువు సంస్కృతి అని దీర్ఘం పెట్టేసి చదవచ్చు, తప్పే ఉంది. ప్రేమ మరియు దయ, ప్రేమ దయ అని దీర్ఘం పెట్టి కామా పెట్టేసుకొని మరియు తీసేసి కామా పెట్టేసుకుంటే పోద్ది కదా. కొంతమంది ఇలా అన్నారు భాషా పండితులు, దీర్ఘం కామా లేకపోతే చివర్లో ను అని కానీ నీ అని కానీ, అంటే ప్రేమని దయను ఇటువంటివి చివరిలో కలిపేసుకొని వాడుకుంటే ఆ మరియు అనే ఒక ఆర్టిఫిషియల్ వర్డ్ వాడాల్సిన అవసరం మనకు లేదు కదా. జ్యూస్, గ్రీక్స్ అండ్ సమారిటన్స్ అని అంటాం. అండ్ అని వాడేటప్పుడు యూదులు, గ్రీకులు మరియు సమరయులు అంటే బాగుంటుందా? అసలు తీసేసి కామాలు పెడితే పోద్దుగా, యూదులు, గ్రీకులు, సమరయులు. దీర్ఘం ఇచ్చుకోండి, పలకటా బాగుంటుంది. పలికినట్టుగానే రాస్తాం కాబట్టి యూదులు, గ్రీకులు, సమరయులు. లేదా కొంచెం ఆ ఎండ్ ఇంపాక్ట్ నుంచి నేను పోలేదు అని అనుకుంటే కనుక, ఇప్పట్లో వదలదు నాకు, అండూ చేసుకోలేను అని అనుకుంటే ఇంకా అని పెడుతున్నారు కొంతమంది. యూదులు, గ్రీకులు, ఇంకా సమరయులు. అంటే మాట్లాడేటప్పుడు ఎంత చక్కగా నేను దాన్ని కన్వే చేస్తున్నానో అలాగే పేపర్ మీద రాసుకుంటే బాగుంటుంది కదా. ఇది వ్యవహారిక భాషలో ఉన్న ప్రధాన ఉద్దేశం. మన క్రిస్టియన్ టెర్మినాలజీలో బాగా అలవాటైన ఒక పదం ఏంటంటే యొక్క, అతని యొక్క భార్య, అతని యొక్క ఆస్తి, సంఘం యొక్క పరిస్థితి. అతని యొక్క భార్య అనే బదులు అసలు యొక్క అనే పదం తీసేయమంటున్నారు. యొక్క వాడద్దు. యొక్కలో ఏముంది? ఏమీ లేదు. ఎందుకు వచ్చింది? చాలా చాలా చీప్గా ఉంటుంది ఆ పదం వాడితే. ఎందుకు వచ్చిందో కూడా తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. అతని యొక్క భార్య అంటే అతని భార్య అంటే పోద్దిగా. నా పుస్తకం అన్నాను, నా యొక్క పుస్తకం అనాల్సిన అవసరం ఉంది. అతని ఆస్తి,
అతని యొక్క ఆస్తి అవసరం లేదు కదా. సంఘం యొక్క పరిస్థితి ఏమీ బాగులేదు, అంత ఎందుకు ఆర్టిఫిషియల్గా సంఘం పరిస్థితి ఏం బాగలేదు అని అనొచ్చుగా. అంటే ద వే యు ఎక్స్ప్రెస్ ఓరల్లీ స్పోకెన్, మాట్లాడేటప్పుడు ఎంత చక్కగా నైస్గా నువ్వు దాన్ని కమ్యూనికేట్ చేస్తున్నావో దాన్ని అలాగే తీసుకొచ్చి ఎందుకు నువ్వు పేపర్ మీద పెట్టవు? పేపర్ మీద పెట్టాక చిన్న చిన్నగా దాన్ని కొంచెం మాడిఫై చేసుకొని శిష్ట వ్యవహారంలోకి దాన్ని తీసుకురావచ్చు. అసలు ఎవరికీ తెలియని ఈ ఎక్స్ప్రెషన్స్ ఎందుకు? ఇక్కడ క్రిస్టియన్ ఎక్స్ప్రెషన్స్ స్టాగ్నేట్ అయిపోయాయి. ఇంకొక మేజర్ ప్రాబ్లం, క్రిస్టియన్స్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే బడు. ఈ బడు అనేది బడటం, బడుట, బడు, బడుట, బడటం అంటే ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేటప్పుడు చేసే ట్రాన్స్లేషన్ అనమాట. రామ కిల్డ్ రావణ, రావణ వాజ్ కిల్డ్ బై రామ, ప్యాసివ్ వాయిస్లో రాస్తాం. తెలుగులోకి వచ్చేటప్పటికి రాముడు రావణుని చంపాడు. ప్యాసివ్ ఎందుకు రావాలి? అవసరం లేదు, యాక్టివ్లో చెప్పచ్చు. కానీ ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఇంగ్లీష్లో మనం కూడా అలాగే తెలుగులో కూడా ప్యాసివ్లో చెప్పాలనే ఒక ప్రయత్నం. అప్పుడు ఏం చేస్తాం? రావణుడు రాముడి చేత చంపబడ్డాడు, చంపబడుట, అదనమాట ప్రాబ్లం. సో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి తీసుకొచ్చే ఇంగ్లీష్ పద్ధతి ఎలా ఉందో తెలుగులో కూడా అలాగే ట్రై చేస్తాం. కాకపోతే తెలుగులో అన్నిసార్లు ప్యాసివ్ వాయిస్ బాగోదు, తప్పదు అనుకుంటే మనం ప్యాసివ్ వాయిస్కి వెళ్ళాలి. కానీ మ్యాక్సిమం యాక్టివ్లో ఉంటేనే తెలుగు భాష బాగుంటుంది. తెలుగులో ప్యాసివ్ వాయిస్ న్యాచురల్గా ఉండదు. ఇది తెలుగు యొక్క రూపం, తెలుగు భాష లక్షణం. సో తెలుగులోకి మార్చేటప్పుడు ప్యాసివ్లోకి మార్చి చెప్పడం వల్ల సింపుల్ ప్రాబ్లం ఏంటంటే, రూట్ కాజ్ ఏంటంటే, మిషనరీలు మన దగ్గరికి వచ్చి తెల్లవాళ్ళు ఇక్కడికి వచ్చి సేవ చేసినప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో వాక్యం చెప్తే తెలుగులో ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు. ఆ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మీనింగ్ అర్థం చేసుకొని ప్యాసివ్ను కూడా యాక్టివ్లో చెప్పచ్చు. వాళ్ళు ఎలా చెప్పారో అలాగే చెప్పాలి అనే ఒక గిరి గీసుకొని చెప్పడం వల్ల ప్యాసివ్ ఎక్స్ప్రెషన్స్ తెలుగులో కూడా అలవాటు అయిపోయాయి. అక్కడ నుంచి మనకి ఈ బడు ప్రయోగాలు వచ్చేసాయి. కానీ అవి ఎంత ఆర్టిఫిషియల్గా ఉంటాయో ఒక్కోసారి మాట్లాడుతూ ఉంటే మనకి ఆలోచిస్తే అర్థమవుతుంది. సో ఈ ప్రాబ్లం మనకే కాదు, అందరికీ ఉంది, ఒక్క క్రిస్టియన్స్కే కాదు. న్యూస్ పేపర్స్ వాళ్ళకి, టెలివిజన్ వాళ్ళకి, సినిమా వాళ్ళకి, లేకపోతే అదర్ నాన్ క్రిస్టియన్ కమ్యూనిటీస్ అందరిలో భాషకు సంబంధించి అందరికీ ఈ ప్రాబ్లం ఉంది. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, మీటింగ్ ఏర్పాటు చేయబడింది అని అంటాం. చేయబడింది అంటే ఎందుకు అట్లా స్ట్రైట్గా చెప్పుకోవచ్చుగా, మీటింగ్ ఏర్పాటు చేశాము, మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ బడింది అని ఎందుకు రావాలి? అది ప్రాబ్లం. ఉదాహరణకి స్కూల్ ఏమంటారు, నోటీస్ వస్తుంది స్కూల్లో, రేపు స్కూల్ లేదు, టుమారో ఈజ్ హాలిడే, రేపు స్కూల్కి సెలవు అని రాదు, నోటీసు అని తెలియజేయడమైనది, మూసివేయబడుతున్నది, రేపు సోమవారం నుంచి క్లాసులు జరపబడుచున్నవి, రేపు సోమవారం నుంచి స్కూల్ తెరవబడును. ఈ బడును అనేది అన్ని చోట్ల ఉంది. ఎక్కడా కూడా రేపు సోమవారం నుంచి స్కూల్ తెరుస్తాము అని అనరు, స్కూల్ తెరవబడును. ఆఖరికి షాపుల్లో కూడా బయట ఇక్కడ మంచి పలానా వస్తువులు అమ్మబడును. నువ్వేగా అమ్మేది, మళ్ళీ ఇంకా అమ్మబడినని ఎవరో గురించి చెప్తున్నట్టుగా ఎందుకు చెప్పాలి? స్టడీ చెప్పుకోవచ్చుగా, అమ్ముతామని చెప్పొచ్చుగా. నచ్చదు, బాగోదు. కొంతమంది పర్టికులర్ మెడికల్ షాప్స్లో కనుక మీరు చూస్తే మీకు కనపడుతుంది, అమ్మబడును అని చెప్తే బాగోట్లేదు అన్నారని దొరుకును. ఇక్కడ అన్ని రకాల మందులు దొరుకును. దొరకటం ఏంటి అంటే వెళ్ళి ఏరుకొని తెచ్చుకోవచ్చా? సో ఈ బడు అనేది వాడకూడదు అని చెప్పాక కొంతమందికి ప్యాసివ్ వాయిస్లోంచి బయటకు వచ్చేసి ఆల్టర్నేటివ్స్ దొరక్క అప్పుడు ఏం చేశారంటే ఇంకొక ప్రయోగం చేశారు. అదేంటంటే జరగటం. ఈ జరుగుడు అనేది ఒకటి వచ్చింది. మీటింగ్ ఏర్పాటు చేయబడింది అంటే నువ్వు ఒప్పుకోవట్లేదు కాబట్టి మీటింగ్ ఏర్పాటు చేయటం జరిగింది అంటాడనమాట.
వాక్యంలో చెప్పబడింది అన్నాం అనుకోండి, వాక్యంలో చెప్పడం జరిగింది. ఇలా రాయబడింది అంటే ఏమంటాడు? ఇలా రాయటం జరిగింది. నిన్న నేను కలిశాను అంటే బాగానే ఉంటుంది. నిన్న నేను ఆయన కలవటం జరిగింది అంటాడు. ఏం జరిగింది? ఎందుకు జరిగింది? ఇది ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్. ఇట్ హ్యాపెండ్, ఇట్ అక్కర్డ్ అని ఇంగ్లీష్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. దాన్ని మనం తీసుకొచ్చేసి పెట్టాం. నిన్న నేను ఆయన కలిశానంటే బాగుంటుంది. నిన్న 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 నేను ఒక మంచి పాట విన్నానండి అంటే ఎంత సింపుల్గా ఉంది. ఆయన ఏమంటాడు? నిన్న నేను ఒక పాట వినటం జరిగింది అంటాడు. అంటే ఆయన ప్రమేయం లేకుండా ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిన సెన్స్ వస్తుంది అన్నమాట. ఈ బడు అనేది చాలా తికమకు గురి చేసే ఎక్స్ప్రెషన్. మన క్రిస్టియన్స్గా ఈ పదం నుంచి మనం బయటపడాలి. అంటే కంప్లీట్గా మానేయమని కాదు, అనవసరంగా ఎందుకు దాన్ని ఒక ఆర్టిఫిషియల్గా అబ్నార్మల్గా ఎందుకు వాడాలి? చాలా వియర్డ్గా ఉంటుంది కొన్నిసార్లు. రక్షించబడ్డాను అంటాం. ఏంటి రక్షించబడ్డాను అంటే? నువ్వు రక్షించబడ్డావు బ్రదర్ అంటాడు. రక్షించబడ్డావు అంటే ఏంటి అర్థం? ఈ బడు వద్దన్నారని చెప్పి కొంతమంది ఏమంటున్నారు? రక్షణ పొందాను అంటున్నారు. పొందటం ఏంటి? ఏం పొందాలి? నేను ఒకసారి ఎక్కడో ఒక ఆర్టికల్లో రాశాను, రక్షణ పొందుకున్న తర్వాత అని రాశాను. ఇప్పుడు చాలా కాలం కింద ఒక ఆయన అడిగాడు, పొందుకోవటం ఏంటి? నువ్వు అలా రాసినప్పుడు అలా పొందు అంటే నాకు వేరే మీనింగ్ వస్తుంది అంటున్నాడు. అంటే పదాలు ఎలా వినపడతాయి, ఏ సెన్స్ వస్తుంది? రక్షింపబడటం అంటే ఏంటి? ఏమర్థమవుతుంది ఒక మాటలో? ఏ ముక్కు మొహం తెలియని ఒక హిందూ దగ్గరకో ముస్లిం దగ్గరికో వెళ్ళిపోయి దేవుడి గురించి తెలియదు, బైబిల్ గురించి తెలియదు, యేసుక్రీస్తు వారి శిలువ మరణం గురించి తెలియదు, సాల్వేషన్ అంటే ఏంటి, అసలు ఆయన ఎందుకు శిలువలో చనిపోయాడు, ఎవరి కోసం చనిపోయాడు, ఎలా రక్షించబడి ఏమీ తెలియదు, స్ట్రైట్ అవే వెళ్ళిపోయి బాబు నువ్వు రక్షించబడ్డావా అని అడుగుతారు. అంటే ఏంటి? వాడికి ఏం అర్థం అవుతుంది? అంటే ఏంటి రక్షించబడటం అంటే ఏంటి? ఒక పెద్ద డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్ని ఒక సింగిల్ వర్డ్లో పెట్టేసి, అది కూడా వాడికి తెలియకుండా, వాడికి అర్థం కాకుండా, అది ఏంటో వాడు ఎప్పుడు వినకుండా నీకు అది అర్థమైందా అంటే వాడు ఏం మాట్లాడతాడు? ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక ఆమెతో మాట్లాడుతున్నాడు, నేను పక్కన ఉన్నాను. ఒక ఆమెని పలకని, అమ్మ నేను మిమ్మల్ని ఎరుగుదును, మీరు నన్ను ఎరుగుదురా అన్నాడు. ఆమె ఒకలా చూస్తుంది, ఎరగటం ఏంటి అంది. అది ఎంత ఆడ్గా వినపడతా ఉంటుంది. మీరు నన్ను ఎరగలేదా అంటున్నాడు ఆయన. అంటే ఆమె ఒకలాగా మొహం పెట్టింది, ఎరగటం ఏంటి అంటుంది. నేను చెప్పాను, మీరు ఆయన తెలుసంట అన్నాను. ఓ అట్లాగా. అంటే ఎక్కడ ఆగిపోయామంటే, ఏదైతే మన తెలుగు బైబిల్లో, మన పాఠ్య పుస్తకాల్లో, మన చర్చ్లో వినపడే భాష ఏదైతే ఉందో, మన క్రైస్తవ పుస్తకాల్లో ఒకలాంటి భాష ఏదైతే ఉందో, ఆ భాష దగ్గర మనం ఆగిపోయాం. మిమ్మల్ని నేను ఎక్కడో చూశానండి, మీరు నాకు తెలుసండి అంటే ఎంత బాగుంటుంది. సిస్టర్ మీరు నన్ను ఎరుగుదురా అంటే ఆమెకేం అర్థం అవుతుంది? ఎక్కడ ఆగిపోయాం? ఇది చూడండి. నేను తుఫాను సహాయ నిధికి 10 లక్షలు ఇచ్చాను అన్నాడంట ఒక ఆయన. ఎంత బాగుంది. నేను తుఫాను సహాయ నిధికి 10 లక్షలు ఇచ్చాను, బాగుందిగా. అయితే కొంతమంది అన్నారంటే అందులో అలా స్ట్రైట్గా చెప్పకూడదు, అందులో గర్వం వినపడుతుంది, నేను ఇచ్చాను అనే టోన్ వినపడుతుంది, కాబట్టి అది ప్రైడ్తో చెప్పినట్టు ఉంది, కాబట్టి హంబుల్గా చెప్పాలి అని అన్నారట. సో హంబుల్గా చెప్పడం అంటే ఏంటి అంటే, ఇదిగో నా చేత 10 లక్షలు ఇవ్వబడ్డాయి. ఎంత చీప్గా ఉంటుంది. ఆ బడుట వద్దన్నారని చెప్పి ఇప్పుడు జరుగుడు పెట్టారు. ఏంటంట, నేను తుఫాను సహాయ నిధికి 10 లక్షలు ఇవ్వడం జరిగింది అంటే ఫోకస్ నా మీద కాదు, ఆ ఈవెంట్ మీద. ఇవన్నీ మీరు ఆలోచించాలి. నేను ఇదే రైటు, ఇది రాంగు, ఇది తప్పు, ఇలా అట్లా అంటలేదు. మన కమ్యూనికేషన్లో ఉన్న ల్యాప్స్, మన కమ్యూనికేషన్లో ఉన్న గ్యాప్ మీకు తెలిస్తే ఆ ఎక్స్ప్రెషన్ని రీఫ్రేజ్ చేయటానికి, రీకన్స్ట్రక్ట్ చేయటానికి, లేకపోతే రిఫైన్ చేయటానికి మనం ఆలోచిస్తాం. ఎలా చెప్తే బాగుంటుంది, ఏంటి ప్రాబ్లం, ఇందులో ఈ వర్డ్ బదులు ఇంకేమైనా ఆల్టర్నేటివ్ దొరుకుద్దా, ఈ ఎక్స్ప్రెషన్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంటుందా, ఇది మీరు ఆలోచన చేయాలి. ఇది ఆలోచన చేయకుండా మీరు పెన్ను పట్టుకొని పేపర్ మీదకి వెళ్ళొద్దు. ఎందుకంటే ఏం చెప్పాలో, చదివేవాడికి ఏం కన్వే అవ్వాలో, అది ఎటువంటి అర్థాలు ఇవ్వాలో అది మనకు తెలియనంత వరకు మనం ఆ ప్రయోగం చేయకూడదు. ఈ మాట అర్థం చేసుకోండి. బడు అసలు వాడకూడదు అని అంటలేదు.
అసలు వాడకూడదు అనే నియమం కంటే ఎక్కడ వాడాలి, ఎలా వాడకూడదు అనే విచక్షణ మనకు ఉండాలి, తెలియాలి. తప్పదు అన్నప్పుడు వాడాలి, ఎందుకంటే ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్, కన్వే చేయాలి కదా. కానీ అలాగని అది కృతకంగా చాలా చీప్గా ఉండటానికి వీల్లేదు. తెలుగులో ఇంకో ఉంది, ఈ పాయింట్ పట్టుకోండి. పడు అనే పదం వేరు, బడు అనే పదం వేరు. అన్ని ప్యాసివ్ వాయిస్ పదాలు కాదు. పడు అనే పదం, ఇప్పుడు కనపడటం అని ఉంది. కనపడటం ప్యాసివ్ కాదు. ఆమె కనపడింది, తప్పేం కాదు, ఆమె కనపడింది, నేను ఆమెను చూశాను, బాగుంది, తప్పేం కాదు. బడు అనేది ప్యాసివ్ వాయిస్. నా పాయింట్ మీకు అర్థమవుతుంది అనుకున్నాను. పడు వేరు, వినపడింది, కనపడింది, ఏర్పడింది, మంచి పదాలే. కానీ బడు ఇది ప్యాసివ్, తెలుగు ప్యాసివ్ అన్నమాట. ఆమె కనపడింది అంటే బాగుంటుంది, ఆమె నా చేత కనపడింది అంటే చాలా చీప్గా ఉంటుంది. ఆమెను చూశాను అంటే బాగుంటుందా, ఆమె నా చేత చూడబడింది అంటే బాగుంటుందా? సో ప్యాసివ్కి మనం వెళ్ళకూడదు. పడు వేరు, బడు వేరు. అంటే నేను బోల్డని ఉదాహరణలు ఇవ్వచ్చు, మనకి వాళ్ళ టైం చాలదు. కానీ ప్రధానంగా క్రైస్తవ వ్యవహారికంలో ఉన్న పదాలను మాత్రమే నేను ముట్టుకుంటున్నాను. ఒక శబ్దం వినపడింది, బానే ఉంది. ఒక శబ్దం విన్నాను, బానే ఉంది. ఒక శబ్దం నా చేత వినపడటం జరిగింది, ఎంత అసహ్యంగా ఉంది. సో తెలియాలి, అది మనం పలికినప్పుడు స్ట్రైట్ తెలుగు ఎక్స్ప్రెషనా, ఇంగ్లీష్ టోన్ వస్తుందా, ట్రాన్స్లేషన్ టోన్ వస్తుందా, ఆర్టిఫిషియల్గా ఉందా, చాలా ఇబ్బందిగా ఉందా, చక్కటి తెలుగు ఎక్స్ప్రెషనా, అది మనకు తెలియాలి. తర్వాత టీవీ ఛానల్స్లో ఈ మధ్య వచ్చేసాయి ఒక హిందీ ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. హిందీ పాటలు మీకు తెలిస్తే గనక, హిందీ కానీ ఉర్దూ కానీ పాటలు, అదొక స్టైల్. ఇది ఎలాగో వచ్చేసిందో మన దగ్గర కూడా వచ్చేసింది. ఉదాహరణకి ఈ పదం చూడండి, ఏదైతే ఉందో అనేది ఏం లేదు, చుట్టూ తిరిగి రావటం అనమాట. నీ ముక్కేంటి అంటే చుట్టూ తిరిగి వచ్చి చూపిస్తాడు అనమాట. ఉదాహరణకి ఇవాళ మీటింగ్ ఉంది, ఈ మీటింగ్ మీరు అందరు రావటం చాలా సంతోషం అని నేను అంటే సరిపోద్ది. ఈ మీటింగ్ ఏదైతే ఉందో అని అంటా నేను. అంటే ఏంటి దానివల్ల నాకు వచ్చింది అంటే ఏం లేదు, అదొక ఎక్స్ప్రెషన్ అంతే. ఈ మీటింగ్ ఏదైతే ఉందో దానికి మీరు అందరూ వచ్చినందుకు నాకు సంతోషం అంటాను. అలాగే ఇంకొక ఎక్స్ప్రెషన్ ఉంది, ఎవరైతే ఉన్నారో, మీరందరూ ఇక్కడ ఉన్నారు, మిమ్మల్ని అందరం చూడటం నా సంతోషం అంటాను. ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను చూడటం అంటాను. ఇది ఏంటంటే చుట్టూ తిరిగి రావటం అంతే. ఎందుకు వాడాలి అలాంటప్పుడు అంటే అవసరం లేదు. ఈ టీవీలు కనుక మీరు టీవీ 9 లేకపోతే సాక్షి, ఏబిఎన్ ఇట్లాంటి చూస్తే, ఆ విలేకరు మైక్ పట్టుకుని రోడ్ల మీదకి వెళ్తాడు, లేకపోతే ఆ లొకేషన్కి వెళ్తాడు, వాడు చెప్తా ఉంటాడు, ఇక్కడ పరిస్థితి ఏదైతే ఉందో అది మనం చూస్తున్నాం, అది ఏం లేదు, అదేంటంటే ట్రాష్, వేస్ట్ మాటలని డంప్ చేయటం. అక్కడ మ్యాటర్ ఉండదు, కానీ గ్యాప్ లేకుండా మాట్లాడుతున్నాను, ఏదో ఒక సీరియస్గా ఒక విషయం జరుగుతుంది కాబట్టి గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడాలి. కంటెంట్ ఏముండదు, అతను మాట్లాడిన 10 పదాల తర్వాత ఏముంటుందంటే నేను ఈ ఊరు వచ్చానని అర్థం, అంతే. ఒక హత్య జరిగింది విజయవాడలో, నేను ఉన్నానని చెప్పాలా రిపోర్టరు. దానికి ఇక్కడ హత్య ఏదైతే జరిగిందో ఆ పరిస్థితి మనం చూస్తున్నట్లయితే, ఇక్కడ పరిస్థితి దాన్ని బట్టి అంటాడు, ఏముండదు. అవన్నీ గాలి నింపే పదాలు అన్నమాట. చెప్పడానికి ఏమీ లేనప్పుడు రకరకాల పదాలు తిప్పి దాన్ని ఫిల్ చేస్తాం, అది అంత గాలి ఏం ఉండదు. సో అవి మనం అవాయిడ్ చేయాలి. మన క్రిస్టియన్ పరిభాషలో కూడా కొన్ని పదాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, నేను అవన్నీ చెప్పట్లేదు. ఒకటి ఉంది, ఉండవలసిన వారమై ఉంటున్నాము. మన ప్రసంగాలు వినపడతా ఉంటుంది, ఉండవలసిన వారమే ఉంటున్నాం, ప్రార్థించవలసిన వారమే ఉంటున్నాము, మన ప్రభువుని వెంబడించవలసిన వారమై ఉంటున్నాము. ఏంటది, ఏం వారమై? సోమవారమా, మంగళవారమా? ప్రభువుని వెంబడించాలి అంటే సరిపోద్ది కదా, ప్రార్థించాలి అంటే సరిపోద్ది కదా, ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాము. ఎందుకు అంత తోక చుట్టూ ఎక్స్ప్రెషన్? మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాము. ఎందుకు ఆ ఎక్స్ప్రెషను? ఇవన్నీ ఒకలాంటి మచ్చలుగా మన దగ్గర ఉండిపోయినాయి. ప్రజలు మనల్ని ఏమని పిలుస్తున్నారో తెలుసా? కిరస్తానీ భాష అని ఒక పేరు పెట్టేశారు. కిరస్తానీ భాష అని ఒక పేరు పెట్టేశారు. అంటే క్రిస్టియన్ అనే పదం కూడా ఒక వ్యంగ్యంగా వెళ్ళిపోయింది. లోవర్ కమ్యూనిటీస్లో, ఒకలాంటి చర్చెస్లో, సంఘాలలో, చర్చెస్లో మాట్లాడే భాష
ఒకలాంటి కృతకమైన, ఒకలాంటి చీప్ చౌకబారు భాష కిరస్తానీ భాష అనే ఒక ముద్ర మన మీద పడిపోయింది. విచారకరమే కానీ వాస్తవం. కిరస్తానీ భాష నుంచి మనం బయటపడాలి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పి నేను సమప్ చేస్తాను. మన తెలుగు బైబిల్, ఇప్పుడు మనం వాడుతున్న బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళ బైబిల్ రకరకాల మార్పులు చేర్పులు జరిగి ఇప్పుడు మన చేతికి వచ్చిన బైబిల్ ఉంది. అయితే ఎంత కాదనుకున్నా కూడా ఇప్పుడు మనం చదువుతున్న కైండ్ ఆఫ్ లాంగ్వేజ్, అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అంటే చును నూలు మూలు ఆలాగున సెలవిచ్చినదేమనగా ఎట్లనగా అయినను, ఈ పదాలు ఉన్నాయి చూసారా, ఈ భాష 1880 నాటికే వచ్చేసింది. మన తెలుగు బైబిల్ని అనువాదం చేసినప్పుడు, తెలుగులో చేసినప్పుడు మేజర్ కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళు బ్రాహ్మిన్స్ ఉన్నారనేది మనందరికీ తెలుసు. అయితే బ్రాహ్మిన్స్ చాలా మంచి పని ఏం చేశారు, అప్పుడు దాన్ని అప్పటి గ్రాంథికంలోకి ఏం మార్చలేదు. పద్యాల్లాగానో లేకపోతే ఛందస్సు గ్రాంథికంలోకి మార్చలేదు. 18th సెంచరీ లేకపోతే 19th సెంచరీ ప్రారంభానికి అప్పటి ప్రజలకు అది సులభంగా అర్థం అవటానికి అప్పటికది ఈజీ లాంగ్వేజ్ అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే అప్పటికది కామన్ పీపుల్ లాంగ్వేజ్. కానీ ఏమైంది, 1880 తర్వాత 1880 ప్రాంతాల్లో మనకు అందుబాటులోకి వచ్చిన ఈ ఫుల్ బైబిల్ ఒక రకంగా ఇప్పటికీ మార్పులు చేర్పులు రాలేదు. 1880 ఎక్కడ, 2021 ఎక్కడ, అంటే ఆల్మోస్ట్ 140 years, 140 సంవత్సరాలు. ఇంకా చెప్పాలంటే అసలు న్యూ టెస్టిమెంట్ మనకు వచ్చి ఇంకా ముందే న్యూ టెస్టిమెంట్ వచ్చేసింది. బట్ నేను రివిజన్స్ అయిపోయి మార్పులు చేర్పుల తర్వాత ఇప్పుడు మనం చదువుతున్న భాష మన చేతిలో ఉన్న ఇప్పుడు బైబిల్ వయసు, ఆ భాష వయసు దాదాపు 140 సంవత్సరాలు. యాక్యురేట్ కాదు కానీ సుమారుగా నేను చెప్పింది. ఇప్పుడు మనం ఆదివారాలు మన ప్రతిరోజు మన ఇంట్లో మనం చదువుకుంటున్న తెలుగు బైబిల్ యొక్క భాష, ఆ భాష 140 ఏళ్ల నాటిది. 140 సంవత్సరాల నాటి ఒక రకమైన తెలుగు భాషని నేను ఇప్పటికీ వాడుతూ, నేను ప్రజల్లోకి వెళ్ళి వాక్యం చెప్తూ, సువార్త చెప్తూ, వీధి సువార్త చెప్తూ ఒక రకమైన భాష మాట్లాడుతూ, హౌ కెన్ ఐ థింక్ దట్ ఐ రీచ్ పీపుల్? మీరు ఆలోచించండి. 140 year నాటి భాష, ఒక రకమైన తెలుగు భాషను నేను మాట్లాడుతూ 2021 జనరేషన్ని నేను రీచ్ అవుతాను, నేను చెప్పే భాష వాళ్ళకి అర్థమవుతుంది అంటే నమ్మశక్యమేనా అది? ఇంటర్నెట్ వచ్చేసాక, గూగుల్ వచ్చేసాక, ఎక్స్ప్రెషన్స్ మారిపోయాక, చాటింగ్ స్టైల్ వచ్చేసాక, షార్ట్ కట్లో సంగతులు మాట్లాడేస్తున్నారు, మోడ్రన్ తెలుగు వచ్చేసింది. ఈ తెలుగు ఇంగ్లీష్లో కలగలిసిపోయినాయి, తెలుగు హిందీ కలగలిసిపోయినాయి, కమ్యూనికేషన్ ఎంత అప్డేట్ అయిపోయింది. మనం ఎందుకు అప్డేట్ అవ్వట్లేదు? అంటే మనం బయట మాట్లాడే నాన్ క్రిస్టియన్స్ని 140 సంవత్సరాల వెనక్కి వెళ్ళి అప్పటి భాష అర్థం చేసుకోమని అడగటం న్యాయమేనా? ఇట్లుండగా ఏముందము అని అంటే, ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు మీరు అని అంటున్నారు వాళ్ళు. మనం దానికి ఇచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా? మా బైబిల్ అలాగే ఉంది. దయచేసి నాకు చాలా అంటే బాధ, ఏడుపు కలిగించే విషయం ఏంటంటే, కోట్లు క్రైస్తవ సంస్థలు ఖర్చు పెడతాయి. చాలామంది సేవ పేరు మీద లక్షలు వెచ్చిస్తారు. పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద కార్లు, కోట్లు, సూట్లు, లగ్జరీ లైఫ్లు, పెద్ద పెద్ద సంస్థలు, బోలెడన్ని ఫండింగ్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ ఈ తెలుగు బైబిల్ భాష ఎక్కడో చోట ఉండిపోయింది. దాన్ని ఎవరు రివైజ్ చేయట్లేదు, దాన్ని ఎవరు అప్డేట్ చేయట్లేదు. ఇప్పటి తరానికి తగినట్లుగా ఒక ప్రామాణిక భాషలో తెలుగుని తేవాలన్న ఆలోచన ఈ సంస్థలకు రావట్లేదు. చాలామంది మనలాంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నాం, కోరుకుంటున్నాం, కానీ దాన్ని చేసేవాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు. మీరు నమ్ముతారా 140 yearsగా మన తెలుగు బైబిల్ భాష అలాగే ఉంది, అప్డేట్ అవ్వలేదు అని? మీరు గూగుల్ చేయండి, లేకపోతే
క్రిస్టియన్ బైబిల్ వెబ్సైట్స్కి వెళ్ళండి. గేట్వే బైబిల్ కానీ, బైబిల్ హబ్ కానీ, లేకపోతే డిఫరెంట్ బైబిల్ వెబ్సైట్స్ ఉన్నాయి. దాదాపు 150 ఇంగ్లీష్ వర్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. నూట 150 వర్షన్స్. రౌండ్ ఫిగర్ వేసుకున్నాం, 100 వర్షన్స్. NIV, ESV, అమెరికన్ స్టడీ బైబిల్, లేకపోతే స్కోఫీల్డ్ బైబిల్, డార్బీ బైబిల్, న్యూ టెస్టిమెంట్లో ఒక వర్షను, టీన్ స్టడీ బైబిల్, ఉమెన్ స్టడీ బైబిల్, లైఫ్ అప్లికేషన్ బైబిల్, లివింగ్ ట్రాన్స్లేషను, పారాఫ్రేజ్ ట్రాన్స్లేషను, రకరకాల ట్రాన్స్లేషన్లు, రకరకాల వర్షన్స్. NIV ట్రాన్స్లేషన్లోనే సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి రివైజ్డ్ వర్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు రివైజ్డ్ వర్షన్ వస్తుంది అంటే 2 years బ్యాక్ పబ్లిష్ చేసినప్పుడు చేసిన దాంట్లో 1-2 వర్సెస్ ఇంకొంచెం బెటర్గా ట్రాన్స్లేట్ చేసి ఉంటే బాగుండు, ఇంకొంచెం యాక్యురేట్ మీనింగ్ వస్తే బాగుండు, అది థియలాజికల్గా, డాక్ట్రినల్గా, రూట్ వర్డ్లో ఒరిజినల్ హీబ్రూ గ్రీక్ న్యాయం జరగలేదు అనుకుంటే, నెక్స్ట్ 2 years తర్వాత కొత్త ఎడిషన్ వచ్చేటప్పుడు వాళ్ళు ఆ చేంజెస్ చేసేస్తారు. ఆ ఫార్వర్డ్లో ఏమేమి చేంజెస్ చేశారో రాసేస్తారు. మీరు ఇంగ్లీష్ బైబిల్స్ స్టార్టింగ్ పేజీలో చూడండి, ఎప్పుడెప్పుడు ప్రింట్ అయింది, ఎన్నెన్ని కాపీస్ వేశారు, ఎన్నెన్ని రివైజ్డ్ ఎడిషన్లు వచ్చాయి, రివిజన్ అని కనపడతా ఉంటుంది. అంటే ఒక పుస్తకాన్ని యాక్యురేట్గా ప్రజలకు అందించడానికి, ఆ ట్రూ మీనింగ్, రూట్ మీనింగ్, ఒరిజినల్ మీనింగ్ యాప్ట్గా అందించడానికి ఎంత రీఫైన్ చేసి తెలుగులో అంటామే చిత్రీ పట్టామన్నట్లు చెక్కి పాలిష్ చేసి రీఫైన్ చేసి ఎగ్జాక్ట్ మీనింగ్, నియరెస్ట్ మీనింగ్, యాక్యురసీకి వచ్చేసాం అంత ట్రై చేస్తూ ఉంటే, మన తెలుగులో మాత్రం 140 ఏళ్లుగా ఒకే భాష మనం చదువుతున్నాం. అది రివైజ్ చేయరు, దాన్ని వదలరు, దాన్ని బెటర్ వర్షన్ తేవటానికి మనసు పెట్టరు. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళే వాడుక భాషలో ఒక బైబిల్ చేశారు, వ్యవహారిక బైబిల్ చేశారు. కానీ ఎందుకనో దాన్ని మళ్ళీ బయటికి తీసుకురాలేదు. దాన్ని వాంటెడ్గా ఆపేసినట్టుగా అనిపించింది. ఆ ప్రాజెక్ట్ మళ్ళీ కొంతమందికి చూసాము. నేను దాన్ని కొంతకాలం వాడాను, బట్ ఇప్పుడు అది అందుబాటులో అయితే లేదు. దానివల్ల పాత బైబిల్ వాల్యూ తగ్గిపోతుందని అనుకున్నారో మరి ఏమనుకున్నారో తెలియదు. బట్ ప్రాబ్లం ఏంటో తెలుసా, మనం 140 సంవత్సరాలు భాష విషయంలో, ఎక్స్ప్రెషన్ విషయంలో దేవుని వాక్యాన్ని ప్రజలకు ఇప్పటి తరానికి తగినట్టుగా వాక్యాన్ని అందించే విషయంలో మనం అప్డేట్ అవ్వలేదు. మనం 140 years వెనకబడి ఉన్నాం. అందుకనే మనం చాలా మందికి సువార్త ప్రకటించే కార్యక్రమంలో, సారీ టు సే దిస్, మీలో కొంతమందికి ఈ మాట నచ్చదేమో, బట్ ఇది కూడా పెయిన్తోనే చెప్తున్నాను. సువార్తను ప్రకటించే క్రమంలో అనేక మంది ప్రభువును అంగీకరించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఉచితంగా మనం బైబిల్ పంచుతాం, న్యూ టెస్టిమెంట్స్ పంచుతూ ఉంటాం, ఫ్రీగా బైబిల్స్ ఇస్తూ ఉంటాం. ఒక్కొక్కరికి 200-300 ఖర్చు పెట్టి బైబిల్ కొని చదవండి బ్రదర్ అని అంటాం. వాళ్ళు ఏమంటారు తెలుసా, ఇది మాకు అర్థం కావట్లేదు అని అంటారు. అర్థం కావట్లేదు అన్నప్పుడు పాయింట్ మనకి ఎందుకు అర్థం కాదు? వాళ్ళు ఫ్రాంక్గా చెప్తున్నారు, బ్రదర్ మీరు మాకు బైబిల్ ఇచ్చారు, థ్యాంక్ యూ, అది అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదు అంటే అర్థం కాని సంగతులు ఉన్నాయా అంటే సంగతులు అర్థం కాకపోవటం కాదు, భాషతో సమస్య. వాళ్ళకి సాక్షి పేపర్ అర్థం అవుతుంది, ఈనాడు పేపర్ అర్థం అవుతుంది, సినిమాలు అర్థం అవుతున్నాయి, టెలివిజన్ ఛానల్స్ అర్థం అవుతున్నాయి, లోకంలో ఉన్న సకల పుస్తకాలు అర్థం అవుతున్నాయి, నావెల్స్ అర్థం అవుతున్నాయి, వెబ్సైట్లో ఉన్న తెలుగు కంటెంట్ అర్థం అవుతుంది, మొబైల్లో ఉన్న తెలుగు అర్థం అవుతుంది, ప్రపంచంలో ఉన్న రకరకాల మీడియా ఫార్మాట్స్లో ఉన్న ప్రతి తెలుగు వాడికి అర్థం అవుతుంది, పెద్ద పెద్ద హోర్డింగ్స్ మీద ఉన్న తెలుగు వాడికి అర్థం అవుతుంది, బట్టల షాపులో ఉన్న తెలుగు వాడికి అర్థం అవుతుంది, రాజకీయ నాయకులు మాట్లాడే భాష వాళ్ళకి అర్థం అవుతుంది, సినిమా వాళ్ళు మాట్లాడే భాష అర్థం అవుతుంది. కానీ బైబిల్ భాష వాళ్ళకి అర్థం కావట్లేదు. మాకు అర్థం కావట్లేదని వాళ్ళు చెప్పినప్పుడు మనం ఎందుకు సీరియస్గా తీసుకోము? అరే వీళ్ళకి అర్థమయ్యేలాగా మనం అప్డేట్ అవ్వాలి, ప్రామాణిక భాషలో కాంటెంపరీ తెలుగులో మనం తీసుకొచ్చి వీళ్ళకి ఇద్దామని మనం ఎందుకు అనుకోము? దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ ఫెయిల్డ్. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాం తెలుసా?
క్రైస్తవ రచయితలు కూడా ఇక్కడే ఆగిపోయారు. ఒక వ్యాసం రాసేవండి పాస్టర్ గారంటే ఒక ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రియ చదువరి అని మొదలెట్టాడు. ప్రియ చదువరి అంటే ఎవరికి అర్థం అవుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. మీరు ఎట్లున్నారు? మీరు బాగానే ఉన్నారు కదూ? ఈ రోజు నేను మీతో ఈ విధంగా ఈ వ్యాసం రాయటకు ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి వందనములు తెలియజేయుచున్నాను. ఎవరికి అర్థం అవుద్దండి అది? ఆయన ఉత్తరం రాస్తున్నాడా? వ్యాసం రాయమంటే ఉత్తరం రాస్తున్నాడా? ఒక ఆయన క్రిస్టియన్ మ్యాగజైన్లో ఎడిటోరియల్ రాయమంటే 20 పేజెస్ రాశాడు. ఇక పత్రికలు ఏముంటుంది? ఆర్టికల్స్ 20 పేజెస్ సంపాదక ఏముంటాయి? అంటే ఏది ఎంత రాయాలో ఏ ఫార్మేట్టో అది కూడా తెలీదా? పత్రిక రన్ చేసేస్తారా? పాటకి ఒక పాట రాసేటప్పుడు పాటకు ఒక లాంగ్వేజ్ ఉంటుంది, ఒక ఫార్మాట్ ఉంటుంది. కవిత్వానికి ఒక ఫార్మాట్ ఉంటుంది, వ్యాసాలకు ఒక ఫార్మాట్ ఉంటుంది. మనకు అన్ని కలగాపులగంగా ఉంటాయి, ఏది కూడా మనకు తెలియదు. వెనకబడి ఉన్నాం. పోనీ వేరే వాళ్ళు ఎలా రాస్తున్నారో చదవండి అంటామా? చదవరు. పాపం, అవి చదివితే పాపం. వాళ్ళు అప్డేట్ అవుతున్నారు, వాళ్ళ పుస్తకాలు లక్షలు వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే అవి వాళ్ళకి అర్థమవుతున్నాయి. ఒక సేయింగ్ ఉంది, మీరు విన్నారు లేదు? బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనకు చదువు నేర్పించారట, కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చి మనకు సాహిత్యం ఇచ్చారట. గుర్తుపెట్టుకోండి, బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనకు చదువు నేర్పించారు, కానీ కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చి సాహిత్యం ఇచ్చారు. ఏమవుతుంది? భావజాలం, ఐడియాలజీ మీరు ఎంతైనా చూడండి, ఇప్పటికీ ఒక రెవల్యూషనరీ థింకింగ్ మనుషుల్లో ఉండటానికి కారణం కమ్యూనిస్టిక్ లిటరేచర్. 60, 70, 80 సంవత్సరాల కిందట మీరు సోవియట్ వాళ్ళ ప్రచురణలు కానీ, అప్పటి సోవియట్, ఇప్పుడు మీరు విశాలాంధ్రకో లేకపోతే ప్రజాశక్తికో వెళ్ళి ఆ పుస్తకాలు చూడండి. 70, 80 సంవత్సరాల కిందట ప్రింట్ అయిన పుస్తకాలు కూడా ఇప్పటి మన తెలుగు కంటే కూడా అడ్వాన్స్డ్ మోడర్న్ తెలుగులో ఉంటాయి. ఒక పుస్తకం పేరేంటో తెలుసా? తండ్రులు కొడుకులు. తండ్రులు దీర్ఘం, కొడుకులు దీర్ఘం. మనం ఏం చేస్తాం తెలుసా? తండ్రులు మరియు కొడుకులు కూడా కాదు, కుమారులు. ఎవరికి అర్థం అవుతుంది? మనం వెనకబడి ఉన్నాము. మనం ప్రార్థన చేయాలి. మన తెలుగు బైబిల్ని దేవుడు కొన్ని కబంధ హస్తాల నుంచి బయటికి తేవాలని, రివైజ్డ్ వర్షన్స్ రావాలని, బెటర్ ట్రాన్స్లేషన్తో బెటర్ కండిషన్స్కి మోడర్న్ జనరేషన్ తగ్గట్టుగా రావాలని కొన్ని న్యూ వర్షన్స్ వచ్చాయి. కొన్ని డానియల్ రిఫరెన్స్ బైబిల్ ఒకటి, అదేంటయ్యా సమృద్ధి జీవం అని, సంపూర్ణ జీవం అనే ఒక ఎక్స్ప్రెషన్, ఇవి వచ్చాయి. కానీ వీళ్ళు తిరిగి మళ్ళీ పాత భాషకే వెళ్ళిపోయారు. కేరళ ఒక ఆయన తెలుగులో ఒక బైబిల్ ట్రై చేశాడు, సంపూర్ణ జీవానికి న్యూ వర్షన్ తెచ్చినట్టున్నాడు, మలయాళీ ఒక ఆయన. బట్ ఆయన కూడా ఏం చేయలేదు. ఆయన సెంటెన్స్ అంతా యాజ్ ఈజ్ గా పెట్టి చివరిలో చిన్న చేంజెస్ చేశాడు అంతే. నేను వాళ్ళని తప్పట్లేదు, బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎంత కష్టపడి మనీ ఇన్వెస్ట్ చేసి ఇంత పెద్ద పబ్లికేషన్ ప్రాజెక్ట్ చేపట్టారు, కానీ లాంగ్వేజ్ని ముందుకు తీసుకురాలేదు వాళ్ళు. నాకు తెలిసి తెలుగులో ఇప్పుడు అందుబాటులో ఉన్నవి 2 వర్షన్స్ ఉన్నాయి. అవి మీరు ఖచ్చితంగా ముందు మీరు సంపాదించండి. ఒకటి బెంగళూరు గ్రేస్ మినిస్ట్రీస్ వాళ్ళది పవిత్ర గ్రంథం, మంచి వ్యవహారిక భాషలో రాశారు, అల్టిమేట్ అనువాదం, సాలిడ్ అప్డేటెడ్గా చేశారు వాళ్ళు. బాబ్ క్రో అనే ఆయన పాశ్చాత్య దేశస్థుడు అయ్యిండు కూడా మన తెలుగు నేర్చుకొని మన మాండలికాలన్నిటి మీద ఒక పట్టు సంపాదించి ఏ పదం పెడితే ఎక్కువ మందికి అర్థమవుతుందో అది ఆయన ఆ ప్రయోగం చేశాడు. ఆ తర్వాత WBTC అంటే ఈజీ టు రీడ్ వర్షన్ అని అంటాము. WBTC వాళ్ళు పరిశుద్ధ బైబిల్ అని ఒక బైబిల్, వాడుక భాష బైబిల్ చేశారు. అది కూడా చాలా బాగుంటుంది. మనం అసలు ఆ పుస్తకాలు చదవట్లేదు. ఆ పుస్తకాలు చదివితే పాపం అన్నట్టుగా భావిస్తున్నాం. ఈ బైబిల్ సొసైటీ బైబిల్ తప్ప ఇంకే బైబిల్ చదివినా కూడా అది స్పిరిచువల్ కాదు, అది పాపం అన్నట్టుగా భావిస్తున్నాం. నారో మైండెడ్గా అయిపోయాం. లాంగ్వేజ్లో ఏముండదు పవిత్రత, ఆ సందేశంలో ఉంటుంది.
బైబిల్ సొసైటీ వాళ్ళు తెలుగులో చదివితేనే దేవుని వాక్యం కాదండి, ట్రాన్స్లేషన్. మరి ఇంగ్లీష్ వాళ్ళు ఏ ఇంగ్లీష్ చదవాలి? ఇంగ్లీష్ వాళ్ళు 100 రకాల రివైజ్డ్ వర్షన్స్ చదువుతున్నారు. తెలుగులో దేవుడు ఏం చెప్తున్నాడో ఆ కంటెంట్, ఆ సందేశం ఇంపార్టెంట్, ఆ పదాలు కాదు. ఆ పదంలో ఏముంది? ఏడల, ఏల అనగా అది పవిత్రమా? మీనింగ్ ఇంపార్టెంట్. అది నేను ఎందుకు ఇన్ని విషయాలు మాట్లాడుతున్నానంటే, మన రూట్ ప్రాబ్లం ఇక్కడే ఉంది. క్రైస్తవ రచనలు చేసేవాళ్ళు కిరస్తానీ భాష నుంచి బయటపడాలి. కిరస్తానీ భాష నుంచి బయట పడకుండా మీరు రచనలు చేస్తే గుర్తుపెట్టుకోండి, ఆ రచనలు ఎవ్వరికి ఉపయోగపడవు. ఎందుకంటే అది ఎవరికి అర్థం కాదు. నాన్ క్రిస్టియన్స్కి అసలు ఉపయోగపడదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఈ భాష నేర్చుకోలేరు. ఆ భాష నుంచి మళ్ళీ నువ్వు చెప్పే క్రైస్తవ సందేశం వాళ్ళు అర్థం చేసుకోలేరు. సింపుల్. ఇప్పుడు చూస్తున్న టీవీలు చూడండి, సినిమాలు చూడండి, మ్యాగజైన్స్ చూడండి, న్యూస్ పేపర్స్ చూడండి. వాళ్ళు వాడుతున్న లాంగ్వేజ్ ఏంటి, మనం వాడుతున్న లాంగ్వేజ్ ఏంటి? న్యూస్ పేపర్, టెలివిజన్ ఛానల్స్ స్క్రాలింగ్ వేస్తూ ఉంటాడు, స్క్రాలింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది, హెడ్లైన్స్ వేస్తూ ఉంటాడు, షార్ట్గా చెప్పేస్తూ ఉంటారు హెడ్లైన్స్. ఒక్కసారి చదవగానే నీకు కంటెంట్ అర్థమైపోద్ది. అరే అవునా అంటావు న్యూస్ చూస్తా. బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేస్తాడు. మనకు ఒక్క హెడ్డింగ్ పెట్టడం రావట్లేదు, అది ఏంటో కూడా తెలియదు. అంటే ప్రాబ్లం మన రైటింగ్ స్కిల్ కాదండి. రైటింగ్ స్కిల్ దాకా కూడా రానివ్వని ఒక కృతకమైన భాష ట్రాప్లో మనం ఇరుక్కుపోయాం. అన్లెస్ యూ కమ్ అవుట్ ఆఫ్ దట్ ట్రాప్, నీకు రైటింగ్ స్కిల్స్ అలవడవు. ఈరోజు నేను లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాను. మీకు కొన్ని సెంటెన్సెస్ చూపించి నేను సమ్అప్ చేస్తాను. మనం రెగ్యులర్గా మాట్లాడే పదం, ఏమైనా దైవ సేవకుడు కనపడితే ఆయన ఇట్లా రాశాడు ఒక మ్యాగజైన్లో లెటర్, అయ్యా. అయ్యా అంటే ఇక ఆ దైవ సేవకుడు అనమాట. మీరు చేయుచున్న పరిచర్యను దేవుడు బహుగా దీవించవలనని ప్రార్థించుచున్నాము. ఏం భాష అండి ఇది? దీన్ని సింప్లిఫై చేసి చెప్పలేమా? మీరు చేసే పరిచర్యను దేవుడు బాగా దీవించాలని ప్రార్థన చేస్తున్నామని అనొచ్చుగా. దీవించవలెనని అనే బదులు దీవించాలని అని అనొచ్చుగా. చేయుచున్న అనే బదులు చేస్తున్నా అనొచ్చుగా. ప్రార్థించుచున్నాము అనే బదులు ప్రార్థిస్తున్నాం అనొచ్చుగా. అంటే వై డోంట్ వి సౌండ్ సింపుల్ అండ్ క్లియర్ అండ్ స్ట్రైట్? ఎందుకు ఆర్టిఫిషియాలిటీ, ఎందుకు అతిభక్తి, ఎందుకు ఇంత నాటకం లాగా, డ్రామా లాగా ఎందుకు తెచ్చిపెట్టుకోవాలి భాషని? మా ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థించగలరు, ప్రార్థించండి అని అడగచ్చుగా. ప్రార్థించగలరు ఎందుకు? మీ వర్తమానములు మేము ఆత్మీయంగా ఎదుగుటకు, బలపడుటకు ఎంతగానో దోహదపడుచున్నవి. ఎవరికి అర్థం అవుతుందండి? మీ మెసేజ్ మా చాలా బాగుందండి అంటే ఎంత బాగుంటుంది? ఇవి మనం చేస్తున్న ప్రాబ్లం. ఈ సెంటెన్స్ మీరు పద్దాకి వినుంటారు బయట టీవీలు. ఇప్పుడు టీవీ ఆన్ చేస్తే మీకు అదే కనపడుతుంది. ఆ విధమైన ప్రార్థనా జీవితం మనం కలిగి ఉన్న ఎడల మనం శక్తి కలవారం అవుతాము. ఎవరికి అర్థం అవుద్దండి? కలిగి ఉన్న ఎడల అంటే కలిగి ఉంటే అనొచ్చుగా, చాలుగా. ఈ రకమైన ప్రార్థనా జీవితం మనం కలిగి ఉంటే మనం చాలా శక్తి కలవాళ్ళం అవుతాం. ఏంటి ఎక్స్ప్రెషన్ అంటే? ఇలా మాట్లాడితేనే భక్తి, ఎలా మాట్లాడితేనే స్పిరిచువాలిటీ, ఎలా మాట్లాడితేనే చాలా ఆత్మీయత ఉందని మనం భ్రమపడుతున్నాం. రాసేటప్పుడు కూడా ఇలాగే రాస్తున్నాం. హబక్కూకులో ఒక వచనం చదివి నేను క్లోజ్ చేస్తాను. హబక్కూకు 2వ అధ్యాయం 2వ వచనం. హబక్కూకు 2వ అధ్యాయం 2వ వచనం. కొంచెం చదివిస్తావు. హబక్కూకు 2వ అధ్యాయం 2వ వచనం. అక్కడ హబక్కూకు అడుగుతాడు, నాకు ఇవ్వ ఒకసారి. హబక్కూకు ఏమని అడుగుతాడంటే, ఇవన్నీ ఇలా ఎందుకు జరుగుతున్నాయి ప్రభువా అని అడిగితే దేవుడు హబక్కూకి ఒక మంచి జవాబిస్తాడు. ఏమని జవాబిస్తాడు అంటే, హబక్కూకు నీ ప్రశ్నలన్నిటికీ జవాబు నేను ఇవ్వాల్సిన టైంలో ఇస్తాను, బట్ నువ్వు ఒక చిన్న పని చేయాలి అని చాలా ఇంట్రెస్టింగ్గా 2వ అధ్యాయం స్టార్టింగ్లో మీరు కంపల్సరీ ఆ వచనాన్ని 1కి 10 సార్లు జాగ్రత్తగా మీరు చూడండి. అక్కడ ఏముంటుందంటే, పరుగెత్తువాడు
చదివి అర్థం చేసుకోవాలి అని ఉంటుంది అనమాట. పరిగెత్తువాడు చదివి అర్థం చేసుకోవాలి. హబక్కూకు 2:2 అంటే హబక్కూకు నేను నీకు మెసేజ్ చెప్తున్నాను, ఆ మెసేజ్ నువ్వేం చేస్తావంటే ఒక పెద్ద పలక మీద రాయి. పలక అంటే మన చిన్నపిల్లలు ఏబిసిలు రాసుకునే పలక కాదు, ఒక పెద్ద బోర్డు మీద రాయి. ఎంత పెద్ద అక్షరాలతో రాస్తావంటే పరిగెత్తేవాడు చదువు వీలగునట్లు. అంతేనా ఆ మాట? పరిగెత్తువాడు పరిగెత్తుచు చదవగలగాలి. పరిగెత్తుచు చదువు వీలవటం అంటే అర్థం ఏంటంటే యాక్చువల్గా ఇక్కడలో ఇందులో ఉంచే మార్కెటింగ్ వాళ్ళు పెద్ద పెద్ద హోర్డింగ్స్ కాన్సెప్ట్ తీసేసుకున్నారు. కమర్షియల్ మార్కెటింగ్ యాడ్ ఏజెన్సీస్ వాళ్ళకి ఈ కాన్సెప్ట్ అర్థమైంది, కానీ మనకు అర్థం అవ్వట్లేదు. రోడ్డు మీద హైవేలో వెళ్తున్నాడు, మెయిన్ రోడ్డు మీద వెళ్తున్నాడు, మీకు పెద్ద పెద్ద హోర్డింగ్స్ కనపడతాయి, పెద్ద హోర్డింగ్స్ కనపడతాయి, పెద్ద అక్షరాలతో క్యాప్షన్ ఉంటుంది. నువ్వు బైక్ మీద వెళ్తూ, కారులో వెళ్తూ, ఆటోలో వెళ్తూ అలా చూసుకొని వెళ్ళిపోతావు, ఆగో. బట్ యూ విల్ రీడ్ ఇట్ అండ్ యూ విల్ గెట్ అట్రాక్టెడ్. నువ్వు వెళ్ళి ఆ వస్తువు కొనుక్కునే అంత టెంప్టేషన్ నీకు కలుగుద్ది. పరిగెత్తేవాడు చదవగలిగే అంత క్లియర్గా ఉండాలి, అంత ఈజీగా ఉండాలి. ఏం రాశాడు అని ఆగి చదివి, ఓ దేవుడు అబ్రహామును పిలిచాడా అని అంటే ఏది ఇక ఏమి నువ్వు రాసింది అక్కడ? నేను ఇట్లా అనుకున్నానండి, ఇది ఫస్ట్ చదవగానే అలా అర్థమైంది అంటే అసలు నీకు అసలు ఆ సెంటెన్స్ ఫ్రేమ్ చేయటమే ఒకలాంటి భాషతో నువ్వు చేస్తున్నావు, కాబట్టి అది ఎదుటి వాడికి అర్థం కావట్లేదు. హబక్కూకులో మనకు కనపడే ఒక ప్రిన్సిపల్ ఏంటో తెలుసా? మీనింగ్ఫుల్గా ఉండాలి, క్రియేటివ్గా ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి. మీనింగ్ఫుల్గా ఉండటం ఏంటి? చూడగానే అర్థమైపోవాలి. క్రియేటివ్గా ఎందుకు ఉండాలి? మనం దానికి అట్రాక్ట్ అవ్వాలి. ఎఫెక్టివ్గా ఎందుకు ఉండాలి? చదివాక దాని ప్రభావం మన మీద ఉండాలి. చూడగానే నాకు అర్థం అవ్వాలి, అది నన్ను ఆకట్టుకోవాలి, దాని ప్రభావం నా మీద ఉండాలి. సో ఫ్రెండ్స్, ఐ వుడ్ లైక్ టు క్లోజ్ హియర్. నేను ఒక లాంగ్వేజ్ ఆస్పెక్టే మాట్లాడాను. మీలో ఎవరైతే రైటింగ్ స్కిల్స్ని వాడి దేవుడి కోసం పనిచేయాలని అనుకుంటున్నారో మీ అందరికీ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే వాడుక భాష అలవాటు చేసుకోండి, వ్యవహారిక భాష అలవాటు చేసుకోండి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే శిష్ట వ్యవహారిక భాష అలవాటు చేసుకోండి. వాడుక భాష రాయటం గురించి తెలుగులో బోర్డని పుస్తకాలు అవైలబుల్గా ఉన్నాయి, మంచి పుస్తకాలు ఉన్నాయి, రకరకాల పీపుల్ రాశారు. యూ కెన్ గూగుల్, మీరు వాడుక భాష అని కనుక మీరు జస్ట్ తెలుగులో గూగుల్లో టైప్ చేస్తే చాలు, వాడుక భాష సంబంధించిన బోర్డని వ్యాసాలు, బోర్డని ఆర్గ్యుమెంట్స్, బోర్డని పుస్తకాలు అవైలబుల్గా ఉన్నాయి. లేదా పుస్తకాల షాప్కి వెళ్ళి, సెక్యులర్ బుక్ స్టాల్స్కి వెళ్ళి వాడుక భాష మీద ఉన్న పుస్తకాలు ఉన్నాయని అడిగితే అవైలబుల్ వాళ్ళు ఇస్తారు. కనీసం ఒకటైనా కొనుక్కోండి, ఒకటో రెండో కొనుక్కోండి. మీకు అర్థం అవుతుంది కమ్యూనికేషన్లో ల్యాబ్స్ ఏంటి, ఎక్కడ వెనకబడ్డామని. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ యు రియల్లీ వాంట్ టు బీ ఏ గుడ్ రైటర్ ఫర్ గాడ్ సేక్, దేవుడి కోసం ఒక మంచి రచయితగా మీ కళాన్ని వాడి దేవుడి పరిచర్లో కొంత పని చేయాలి, నీ రైటింగ్ టాలెంట్ వాడాలని నువ్వు అనుకుంటే కనుక ముందు నువ్వు లాంగ్వేజ్ బ్యారియర్స్ దాటుకొని బయటికి రావాలి. ఇప్పటి తరానికి తగినట్లు ఇప్పటి భాష నీకు తెలియాలి. ఈ భాషతో ఆ సువార్త సత్యాన్ని వాళ్ళని చేరుకుంటే తప్ప వాళ్ళకి అది అర్థం కాదు. అరే ఈయన భలే చెప్తాడండి అంటే కదా వాళ్ళు నీ మాట వినేది. ఈడేం చెప్తాడు అర్థం కాదురా అంటే ఇక నీ మాట ఎవరు వింటారు? బయట వాళ్ళ కవిత్వం చూడండి, మన కవిత్వం చూడండి, ఎంత తేడా ఉందో. వాళ్ళు ఎంత ఎత్తున ఉన్నారో మనం ఎంత తక్కువ ఉన్నాం. బయట వాళ్ళ స్టోరీస్ చూడండి, వాళ్ళ నావెల్స్ చూడండి, మన ఎక్స్ప్రెషన్స్ చూడండి, మన రైటింగ్స్ స్టోరీస్ చూడండి. మనం ఇంకా పిల్లలు బాగున్నారా, ఏం చేస్తున్నారు అనే దగ్గర ఆగిపోయాం. వాళ్ళు గొప్ప గొప్ప సాహిత్యం తయారు చేస్తున్నారు, గొప్ప గొప్ప స్టాండర్డ్స్ తయారు చేస్తున్నారు. అసలు అవి చదవటం తర్వాత సంగతి కదా, అవి దాని దగ్గర కూడా మనం వెళ్ళటం లేదు.
This is my first session on writing skills. Language 140-150 years వెనకబడిపోయి ఉన్నాం. ఆ బ్యారియర్స్ దాటుకొని వచ్చి ఇప్పటి మోడర్న్ తెలుగుని గనక మీరు పట్టుకోలేకపోతే, కాంటెంపరీ తెలుగుని గనక మీరు పట్టుకోలేకపోతే, మీరు ఏం రాస్తారో, ఎవరికి ఏం చెప్తారో గందరగోళంగా ఉంటుంది. అన్లెస్ యూ గెట్ హోల్డ్ ఆఫ్ మోడర్న్ తెలుగు మీద మీకు గ్రిప్ రానంత వరకు మై హంబుల్ రిక్వెస్ట్ ఈస్ యూ డోంట్ అటెంప్ట్ టు రైట్. ఎందుకంటే మీరు రాస్తే ఎవరికి అర్థం కాదు. మళ్ళీ తిరిగి తిరిగి మీ కిరస్థాని భాష తెలిసిన అంతవరకు అర్థం అవుతుంది. నో యూస్. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఇంపాక్ట్ ద సొసైటీ, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు టేక్ దిస్ గాస్పల్ టు ఆల్ ద పీపుల్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్, నువ్వు గట్టిగా పట్టు సంపాదించాలి భాష మీద. ఏంటి ఆ భాష అంటే ఆధునిక వ్యవహార తెలుగు భాష. ఇది మీరు కన్విన్స్ అయ్యి ఇది ఐ అగ్రీ దిస్, నేను దీని మీద వర్క్ చేస్తాను అని అంటే గనక అటువంటి వాళ్ళతోనే మేము నెక్స్ట్ సెషన్ కండక్ట్ చేయబోతాము. ఎందుకంటే ఇప్పుడు కిరస్థానీ భాష ప్రజలకు నేర్పించాల్సిన పని దేవుడు మన ప్రజలకు భాష నేర్పించమని చెప్పలేదు, సువార్త చెప్పమన్నాడు. అది కూడా వాళ్ళకి అర్థమైన భాషలో. రెండవ మాట ఏంటంటే దేవుడి కోసం ఏమైనా చేస్తామని అంటాం కదా, భాష మార్చుకోండి అంటున్నాను. నేను ప్రాణం పెట్టమని అడగట్లేదుగా. ఎక్స్ప్రెషన్స్ మార్చుకోండి. ఇప్పుడు దాకా వ్యవహార ధోరణి పక్కన పెట్టండి. దేవుడి కోసం ఒక అప్డేటెడ్ ఎక్స్ప్రెషన్ నేర్చుకోండి. దేవుడి కోసం ఒక వ్యవహారిక తెలుగు భాష మీద పట్టు తెచ్చుకోండి. దేవుడి కోసం ఒక లాంగ్వేజ్ని వాడటానికి ట్రై చేయండి. అండ్ గాడ్ విల్ షూర్లీ బ్లెస్ యూ. హబక్కూకు 2:2 టార్గెట్ పెట్టుకోండి. నేను రాసింది ఒక్కసారి చదవగానే వాడికి అర్థమైపోవాలి. అది ఈజీ టు అండర్స్టాండ్ ఉండాలి. మీనింగ్ఫుల్గా, క్రియేటివ్గా, ఎఫెక్టివ్గా ఉండాలి. కొంతమంది అయినా నా రాత వల్ల, నా రచన వల్ల ఆలోచించగలిగితే, ఆకట్టుకోగలిగితే దేవుడికి స్తోత్రం మనం అనుకుందాం. ఐ హంబుల్లీ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఇన్ దిస్ గ్రూప్, మీ లాంగ్వేజ్ని మీరు మార్చుకోకపోతే మీరు ఏమీ చేయలేరు. ఏమీ చేయకుండా స్టాగ్నెట్ అయిపోయారు. ఒక మాట చెప్పి ముగించాలి. I strongly believe that this is a Saturn trap. మన ఎక్స్ప్రెషన్స్ని, మన కమ్యూనికేషన్, మన లాంగ్వేజ్ని 150 సంవత్సరాల వెనక్కి స్టాగ్నేట్ చేసి ఆపేసి మన పనిని ఎఫెక్టివ్గా ముందుకు వెళ్ళనికుండా ఒక భ్రమలో అపవాది మనల్ని ఉంచేశాడు అనేది నా గాఢ నమ్మకం. ప్రార్థన చేయండి. ఆ హోల్స్ నుంచి మనం బయటకు వచ్చి నేటి తరానికి తగినట్లుగా ఆ సువార్తను ప్రభావవంతంగా అందించే ఒక రచనా సామర్థ్యం దేవుడు మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ. ఓవర్ టు డాక్టర్ శంకర్ గారు. శంకర్ గారు లేకపోతే మోహన్ వాయిస్ వినబడుతుందా? వినిపిస్తుంది బ్రదర్. ఓకే. సో కాబట్టి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది, యంగ్ రైటర్స్ గ్రూప్ అనేది. సో కాబట్టి మీరు దయచేసి మీరందరూ జాయిన్ కావాలి అనుకున్నప్పుడు నెక్స్ట్ సెషన్ ఎవరికైతే జాయిన్ కావాలనుకుంటున్నారో అందులో వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి అందులో జాయిన్ కండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మేము ఏ విధంగా ప్రిపేర్ కావాలో, అసలు మేము ఎలాంటి చదువుకున్నామో, రాబోయే వాళ్ళకి మేము ఎలా చెప్పాలనే విషయాన్ని ఇక్కడనే మాకు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఒక రచనకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ని చక్కగా తెలియజేశారు. సో అన్న కొన్ని డౌట్స్ అన్న. అయితే ఈ భాష మాట్లాడుతున్నప్పుడు అండ్ అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళకి అసలు రెస్పెక్టే లేదు కదా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, కొంచెం అన్న అంటే పదాల వెనకాల ఏదైనా కలిస్తే బాగుంటది కదా అనే ఒక రకమైన ఫీలింగ్స్ కూడా మేము ఎదుర్కొన్నాం అన్న. సో మరి దానికి
Waiting for a connection. మనం అదే అంటున్నాను నేను, ఇప్పటి సమాజంలో ఆమోదయోగ్యంగా ఉన్న భాష మాట్లాడితే అందరికీ అది గౌరవం, మనకు కూడా అది గౌరవం. మనం ఎందుకు వెనకబడిపోయిన పాతకాల భాష మాట్లాడి మనం ఎందుకు పరువు పోగొట్టుకోవాలి? వై షుడ్ వి? అది ప్రభు కొరకు మనం గౌరవంగా బ్రతకాలి, కానీ మనం ఎందుకు చీప్గా అనిపించుకోవాలి? అది మనం ఆలోచించేయాలి. ఇప్పుడు మనమే ఒక TV9 ఇంటర్వ్యూకి వెళ్ళాము అనుకోండి, దేవుడి గురించి మాట్లాడతాకే వెళ్ళాం అనుకోండి, ఒక క్రిస్టియానిటీకి సంబంధించిన ఒక డిబేట్ కోసం వెళ్ళాం అనుకోండి, ఏం మాట్లాడితే ఏం అర్థం అవుతుంది వాళ్ళకి? కామన్ పీపుల్కి అందుబాటులో అందరితో పాటు అందరితో సమాంతరంగా అందరి స్థాయిలో మనం ఉండాలిగా. ఇంకా రకంగా ఉండాలంటే మనం ఇంకా పై స్థాయిలో ఉండాలి, కానీ మనం చాలా అట్టడుగు స్థాయిలో ఉండి మనం వెళ్ళి అక్కడ మాట్లాడుతుంటే వాడు నవ్వుకుంటా ఉంటాడు, భలేవాడు వచ్చాడు స్టూడియోకి అని. లెట్ us టేక్ దిస్ వెరీ సీరియస్లీ. అవర్ ఎక్స్ప్రెషన్స్, అవర్ లాంగ్వేజ్, అవర్ డిగ్నిటీ, మన ప్రభు కోసం మనం అప్డేటెడ్గా ఒక హుందాకరమైన పరిచర్య మనం చేయాలి. వెనకబడి ఉండే ప్రసక్తి, పర్టికులర్లీ లాంగ్వేజ్ విషయంలో బయట మనకి ఇదే చాలా అవమానకరమైన చులకనగా చేయబడుతున్న విషయం. ఆ భాష నుంచి మనం బయటపడితే తప్ప మనం ప్రభావవంతంగా మినిస్ట్రీ చేయలేం. ఓకే, థ్యాంక్ యూ అన్న. అయితే ఇప్పుడు మీరు యాప్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయన్న? మీరు చెప్పిన బైబిల్ కి సంబంధించిన యాప్స్ ఏమైనా మనకి ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉన్నాయా మొబైల్ లో గానీ? గ్రేస్ మినిస్ట్రీస్ వాళ్ళది పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం అనేది ఫ్రీ యాప్. మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి పవిత్ర గ్రంథం లేకపోతే గ్రేస్ మినిస్ట్రీస్ అని కొడితే అది మీకు వస్తుంది, ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. మంచి రీసోర్స్ అది. ఆ తెలుగు, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ వివరణ, ఆ కామెంటరీ అన్ని విధాల చాలా బాగుంటుంది. ఐ హైలీ రికమెండ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ అన్న. అన్న ఒక చిన్న డౌట్ అన్న, ఇప్పుడు ఈ యాక్టివైజ్ అండ్ ప్యాసివైజ్ దాని గురించి మాట్లాడుతూ ఈ బడును జరిగింది అనే దాని గురించి చెప్తూ అసలు ఎందుకు ప్యాసివైజ్ వాడడము అని అన్నారు కదా. ఇప్పుడు యూజువల్ గా యాజ్ పర్ గ్రామర్ లోపల ఎట్లా అంటే ఆబ్జెక్ట్ ని కనుక హైలైట్ చేయాలని అనుకున్నప్పుడు ప్యాసివైజ్ రిసీవ్ చేసుకుంటారు. అదే తెలుగు లోపల యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేట్ చేయడంలో ఒకవేళ చేయకపోయేది ఉంటే వి మే మిస్ ద కాంటెంట్ మిస్ అయిద్దేమో అని చెప్పేసి అనిపించుండే. అవును, కరెక్ట్. అదే అన్నాను. ఇప్పుడు ఇంగ్లీష్ లో ప్యాసివ్ వాయిస్ ఫార్మాట్ ని తెలుగులో తేవటం వల్ల వచ్చిన పదం ఇది. అయితే అసలు వాడొద్దని నేను అంటలేదు. ఇది పద్దాక ఎందుకు, ఇప్పుడు మనం కూడా ఎలా చెప్తే బాగుంటుందో మనకు తెలియాలి. సబ్జెక్ట్ ని హైలైట్ చేయటమా, ఆబ్జెక్ట్ ని హైలైట్ చేయటమా మనకు తెలియాలి. తర్వాత ప్రతిదీ ప్యాసివ్ వాయిస్ లో చెప్పాలని ఎందుకు? ఇప్పుడు ఉదాహరణకి మీరే అన్నారు, మేము రేపు మండే ఒక సెమినార్ పెట్టాలనుకుంటున్నాం అంటే ఎంత బాగుంది. ఇది కూడా ప్యాసివ్ లో చెప్పాలనుకుంటాంలో సబ్జెక్ట్ వాల్యూ తీసేస్తున్నాంగా. అందుకని ఏంటంటే ప్యాసివ్ వాయిస్ జనరల్ గా తెలుగు కల్చర్ లో తక్కువ. ఒక నిజంగా ఆబ్జెక్ట్ కి ఒక వాల్యూ ఇద్దాం అనుకున్నప్పుడు ప్యాసివ్ వాయిస్ వాడండి, బట్ ప్రతిదానికి ప్యాసివ్ వాయిస్ అవసరం లేదు. సో ప్యాసివ్ వాయిస్ లో చెప్తేనే ఇక్కడ మీనింగ్ కన్వే అవుతుంది, ఇక వేరే ఆల్టర్నేటివ్ లేదు, తప్పదు, బడు వాడకపోతే నేను న్యాయం చేయలేను అనుకున్నప్పుడు మాత్రమే మనం ట్రై చేయాలి. అంతవరకు మ్యాక్సిమం దాన్ని యాక్టివ్లో చెప్పడానికి ట్రై చేయాలి. ఎందుకంటే యాక్టివ్లో చెప్పడం అనేది తెలుగు సాంప్రదాయం. అది నేను అంటుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. మన బ్రదర్స్ ఇప్పటికే చాట్ బాక్స్ లో ప్లే స్టోర్ కి సంబంధించిన లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, రివైజ్డ్ గ్రేస్ స్టడీ బైబిల్ అని చెప్పేసి. దాన్ని కూడా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎవరైతే సెషన్ కంటిన్యూ కావాలనుకుంటున్నారో వాళ్ళకి దీని మీద ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా పంపించడం జరుగుతుంది. యంగ్ రైటర్స్ అనేటువంటి వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అందులో అన్నగారు కూడా ఉన్నారు, సురేష్ అన్న. సో ఇంకా డౌట్స్ కానీ ఈ మధ్యలో మనము ఏదైనా చేసిన రచనలకు సంబంధించిన విషయాలు అన్న ఏదైనా మనకి అవసరం ఉంటే సెండ్ చేసిన బుక్స్ కానీ అందులో మనం చూడొచ్చు. కాబట్టి 9960947147 అనేటువంటి నెంబర్ అందులో పెట్టడం జరిగింది, దానికి మీరు హాయ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ అన్న. మరి నెక్స్ట్ మనము ఎట్లా మన అంటే ఇది ప్లాట్ఫామ్ లాగా మేము తీసుకెళ్ళామనుకుంటున్నాం అన్న. తప్పనిసరిగా మేము
సీరియస్ గానే ప్రభు కృప ఉంటే మేము దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాము. దరిదాపు మీకు అది మన దాంట్లో ఈరోజు జాయిన్ అయిన వాళ్ళు 50-50 ఉన్నారన్న. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు 50% ఉన్నారు. దరిదాపు ఇంకొక 45% ఏమో ఆల్రెడీ కొన్ని జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మిక్స్డ్ గా ఉన్నారు కాబట్టి మేమైతే 100% సెషన్ ని కొనసాగించడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా రాబోయే రోజుల్లో ప్రతి దాన్ని మేము విపులంగా తెలుసుకోవడానికి దేవుడిచ్చిన సోర్స్ అని మేము అనుకుంటున్నాము. ఎన్ని ఆటంకాలైనా ఈ సెషన్ ఈ రోజు కలిగినందుకు థ్యాంక్స్ అన్న. సో దానికి మీరు ఏమైనా సజెషన్స్ చేయండి అంటే మనం ఎట్లా ముందుకెళ్తాము తర్వాత. అదే అంటే ఇవాళ సెషన్ లో జాయిన్ అయిన వాళ్ళందరికీ నా ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు. మీ ఆసక్తిని బట్టి ఈ వాట్సాప్ చాట్ గ్రూప్ లోకి మీరు జాయిన్ అవ్వండి. సో మీరు దాని ఫీడ్బ్యాక్ అవన్నీ మీరు అది ప్రొసీడ్ అవుతా ఉంటే నెక్స్ట్ మళ్ళీ మనం ఎప్పుడు గ్యాదర్ అవుతాము అనేది మనం ప్లాన్ చేసుకుందాం. నేను కూడా ఆ గ్రూప్లో ఉంటాను కాబట్టి నెక్స్ట్ దానికి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ముందు అందరూ ఆ గ్రూప్లోకి వచ్చేస్తే మనకు కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. వాట్సాప్ లింక్ కూడా అందులో పెట్టడం జరిగింది. సో మన మధ్యలో ఈ సెషన్ ని ముగించుకోవాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న సురేష్ అన్న. నిజంగా మేము అంటే పరిచయం లేదు అన్నకి, అయినప్పటికీ కూడా మా దాన్ని యాక్సెప్ట్ చేసి మాకు టైం ఇవ్వడం అనేది నిజంగా దేవుని కృప అని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చిన్న ప్రేయర్ చేసి మీరు క్లోజ్ చెప్పండి అన్న, చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. బ్రదర్, ఈ మెసేజ్ మళ్ళా మనం ఎక్కడ వినొచ్చు అంటే రికార్డెడ్ ఏమైనా ఉన్నదా? రైట్ అన్న. అన్న సురేష్ అన్న చెప్తాం. యాక్చువల్ గా నేను జూమ్ లో ఇది రికార్డ్ చేశాను. మన సెషన్ అది ఒకవేళ ఎవరికైతే కావాలో వాళ్ళకే అది యూట్యూబ్ లింక్ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. అన్లిస్టెడ్ లో పెడితే మనం ఎవరికైతే పంపిస్తామో వాళ్ళదే ఉంటుంది అన్న. మన పబ్లిక్ ఏం పెట్టకుండా అన్లిస్టెడ్ చేసి లైవ్ ఇచ్చేస్తాం అన్న. అదొకటి ఉన్న తర్వాత జూమ్ లింక్ కూడా నేను షేర్ చేస్తాను గ్రూప్ లో. జూమ్ లింక్ కూడా పాస్వర్డ్ అది మీరు పెట్టేస్తే దాంట్లో చూడొచ్చు అన్న. రైట్. ఓకే. అట్లా రైట్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మాకు అనుగ్రహించిన ఈ సెషన్ బట్టి మీకు వందనాలు. రైటింగ్ స్కిల్స్ లో ఒక మొదటి అడుగు వేయటానికి ఈరోజు మాకు మీరు అనుకూలింపు చేసినందుకు మీకు వందనాలు. రకరకాల అభ్యంతరాలు కలిగినప్పటికీ ఈరోజు దీన్ని మేము ముగించుకోగలిగే కృప మీరు మాకు ఇచ్చారు. మా ఫోకస్ మాకు జ్ఞాపకం చేయండి. మా ముందున్న లక్ష్యం ఏంటో మాకు అర్థమయ్యేలా చేయండి. ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఈ పరిస్థితుల్ని, ప్రస్తుతం ఉన్న ఈ వెనకబడిన మా స్థితిని గుర్తించడానికి, వీటిని సీరియస్గా తీసుకొని ఈ హర్డిల్స్ ఓవర్కమ్ చేయడానికి సహాయం దయచేయండి. రాబోయే అతి త్వరలో మంచి రచయితలు ఈ గ్రూప్లోంచి రావటానికి, క్రీస్తు కొరకు మంచి సాధనాలుగా వాడబడటానికి సహాయం తెచ్చేయండి. ఎఫెక్టివ్ రైటర్స్ సువార్తను ముందుకు తీసుకెళ్ళటానికి, క్రీస్తు కొరకు తమ కృపావరాలని వినియోగించడానికి మీరు వాళ్ళని బలపరిచి వాళ్ళని ప్రిపేర్ చేసి తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటి తరానికి తగినట్లుగా మీ సువార్త సందేశాన్ని చేరవేసే రచయితలు మీరు లేవనెత్తుకోమని, ఆ అజ్జీలు వాళ్ళందరికీ అనుగ్రహించమని, దాన్ని సీరియస్గా తీసుకోవటానికి, అప్డేటెడ్గా తయారవటానికి, వ్యవహారిక స్థాయి వాళ్ళు చేరుకోవటానికి సహాయం దయచేయమని, లోక ప్రమాణాలకు తగ్గకుండా ఆ స్థాయిలో మేము కూడా భాష మీద పట్టు సంపాదించే కృప, రచనా శైలి, ఆ సువార్తను ముందు తీసుకువెళ్ళాలనే ఆ తృష్ణ మీ బిడ్డలకు అనుగ్రహించమని, ఈ ప్రోగ్రాం నిర్వహించిన సోదరులను బట్టి మీకు వందనాలు, వాళ్ళకి ఇచ్చిన ఆసక్తిని బట్టి వందనాలు. నెక్స్ట్ సెషన్కి మమ్మల్ని మీరు సిద్ధం చేయమని, పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఒక 1 or 2 minutes అన్న, ఎవరైనా అన్నతో మాట్లాడాలనుకున్నా లేకపోతే హాయ్ చెప్పాలనుకున్నా కూడా 1 or 2 minutes మీకు టైం ఉంది. మీరు అందరు అన్మ్యూట్ చేసుకోండి, ఒక్కసారి కాకుండా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. రైట్ అన్న, ఇది ఒకేసారి మన గ్రూప్ లో వాళ్ళు కాకుండా మామూలుగా ఆంధ్ర తెలంగాణలో ఒక పెద్ద అంటే ఒక అందరికి ఇన్ఫార్మ్ చేస్తే ఇట్లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు మన క్రిస్టియన్స్ లోని ఇంకా ఒక్కొక్క బుక్ మీద ఎక్కువ బాగా చేయగలరు కదన్న. లాస్ట్ కి అందరు చేసింది ఫైనలైజ్ చేసి ఇంకా మంచి బైబిల్ ని తీసుకురావడానికి కుదురుతుంది కదన్న. మన గ్రూప్ లో ఉన్న వాళ్ళే అందరూ ఇంగ్లీష్ మీడియం ఉంటారు, అంత స్కిల్ ఉండదు. అంటే ఇది ఒక
ఒక బైబిల్ చేస్తున్నామంటే ఇంకా చాలా మంది ఫ్యూచర్ లో ఉపయోగించడానికి ఉంటది కదన్న. ఇప్పుడు ఎవరైనా మీలాంటి పెద్దోళ్ళు ఒక బిగ్ అనౌన్స్మెంట్ లా చేసి ఆంధ్రాలో ఒక్కొక్క బుక్ వైజ్ ఎవరన్నా చేసి పంపిస్తే అంటే ఇప్పుడు హెబ్రీ పత్రికే ఒక 10 మంది చేయొచ్చు. అది మొత్తం చదివి అప్పుడు కొంచెం ఒక ఫైనలైజ్ చేసింది అట్లా బెటర్ కదన్న. చేయొచ్చు అంటే నీలాంటి వాళ్ళు ముందుకు వస్తే మనం డెఫినెట్ గా మన గ్రూప్స్ ఫామ్ అవుతాం. అంటే నేను అదే మన గ్రూప్ లో వాళ్ళు కాకుండా త్రూ అవుట్ ఆంధ్ర అండ్ తెలంగాణ చేద్దాం. అంటే ఏం లేదు, ఇందులో ఎవరెవరు నిజంగా ప్యాషనేట్ గా రైటర్స్ గా ముందుకు వస్తారో డెఫినెట్లీ విల్ వర్క్ టుగెదర్.